షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథుల పరిచయం: శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి; శ్రీ రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విశాఖపట్నం నుంచి; శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రుల సమావేశంలో అన్ని విషయాలు చర్చించారు. లాక్డౌన్ పొడిగించాలని పలువురు ముఖ్యమంత్రులు, కాదు రెడ్ జోన్స్ వరకే పరిమితం చేయాలని మరికొందరు ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అయితే ఏం చేస్తారన్నది ఇంకా స్పష్టత రానప్పటికీ, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తలుగా ఉండండి, భయం పడవద్దు, ఈ వ్యాధి సోకిన వారిని అంటరాని వారిగా చూడొద్దు అంటూ ప్రజలకి విజ్ఞప్తి చేసి, ఆంధ్రప్రదేశ్లో అంత భయానక పరిస్థితి ఏమి లేదు, మిగతా దేశంతో పోలిస్తే ఇక్కడ తక్కువ రేట్లోనే కేసులు నమోదవుతున్నాయి, పరీక్షలు బాగా పెంచాము అని వారు చెప్పారు. మరోవైపు తెలంగాణలో శుభసూచకం, కరోనా పూర్తిగా అదుపులోకి వస్తున్నట్లే, పాజిటివ్ కేసులు దాదాపుగా లేవు ఈ 21 జిల్లాల్లో అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. సో ఈ పరిణామాలపై వైరస్ నిజంగానే ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది, మరి లాక్డౌన్ పొడిగించాలని మరోవైపు కేసీఆర్ గారు కానీ మరికొందరు ముఖ్యమంత్రులు కానీ అంటున్నారు. సో ఈ పరిణామాలు మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, కేసీఆర్ గారి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి అంతరార్థం, లాక్డౌన్ ఇప్పట్లో ఉంటుందా, పోతుందా? జగన్ గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మెరుగ్గానే ఉందా? అలాగే కేసీఆర్ గారు చెప్పినట్లు ఇక్కడ పూర్తిగా శుభసూచకం వచ్చినట్లేనా? జూన్ నాటికి, జూలై నాటికి మొత్తం పరిస్థితి మెరుగవుతుందని మోడీ గారు ఆశాభావంతో ఉన్నారా? ముందుగా తిలక్ గారు. నమస్కారం అండి కేసీఆర్ గారు. నమస్కారం. నిన్న ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం లాక్డౌన్ పొడిగిస్తారా లేదా అనే అంశం చర్చకు వచ్చింది. ఆ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ లాక్డౌన్ కొనసాగింపుకే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకించి హాట్స్పాట్స్లో ఎటువంటి మినహాయింపులు లేకుండా కొనసాగిస్తారనేది అర్థమవుతోంది. అది సముచితమైన నిర్ణయం కూడా. అయితే ముఖ్యమంత్రులతో సమావేశం జరిగిన తర్వాత ప్రజల ఆర్థిక జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఏం చేయబోతున్నాయనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆ స్పష్టత వస్తే కానీ లాక్డౌన్ పెట్టి ఇళ్లలోంచి కదలకూడదు అని చెప్పి వారి జీవనం ఎట్లా, రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ దిగువ స్థాయి కుటుంబాలకు బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ కొన్ని చోట్ల అందజేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. మరి మధ్యతరగతి వాళ్ళు అడగలేరు, తీసుకోలేరు. ఇప్పటికీ 30 రోజులు దాటిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. ఇవే కాకుండా అంతర్జాతీయ సంస్థలు ఒక అంచనా వేసినాయి. మే 19 నాటికి భారతదేశంలో మరణాల సంఖ్య 39,000 దాటుతుంది అని, కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని. సో నిన్న జగన్ గారు చెప్పడం కూడా మే ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మెరుగుపడతాయి, అదుపులోకి వస్తాయని అనుకుంటున్నానని చెప్పారు. ప్రధానమంత్రి గారు జూన్ వరకు అన్నారు. ఏదైనా కానీ మే నెల కొంచెం పెరుగుతాయనేది అంతర్జాతీయ సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేసుల సంఖ్య పెరగటం అనేది ప్రమాదకరమని నేను అనుకోవటం లేదు. టెస్టులు పెరిగినప్పుడు కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాల్సి ఉంది. తెలంగాణలో సెకండ్ కాంటాక్ట్ టెస్టులు అనేవి టెస్టులు చేయనప్పుడు కేసులు ఉన్నాయో లేవో ఎట్లా తెలుస్తుంది? దాన్ని నేను నెగిటివ్ కోణంలో చూడటం లేదు, కానీ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టెస్టులు పెంచారు, కేసులు కూడా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల బాధ్యతారాహిత్యం అని అధికారులు చెబుతున్నారు. కానీ నేనేమంటానంటే విజయవాడలో సడన్గా 40 పైగా కేసులు పెరిగినాయి అంటే దానికి 2 వ్యక్తులే కారణం. ఆ 2 వ్యక్తులలో ఒకడు లారీ డ్రైవర్ బెంగాల్ లోడ్ వేసుకు వెళ్ళి ఒరిస్సా మీదుగా తిరిగి వచ్చి విజయవాడకు చేరుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పోగు చేసి 24 మందితో పేకాడుతుంటే ఆ 24 మందిలో కొంతమందికి, ఎక్కువ మందికి కరోనా వచ్చింది. అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకు కూడా వచ్చింది. ఈ అంశాన్ని తీసుకుంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి?
ఇప్పుడు లారీలు జాతీయ స్థాయిలో ఎక్కడా కూడా తిరగకూడదన్నారు. మరి అతను బెంగాల్ వెళ్ళాడు, తిరిగి ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. మరి జాతీయ రహదారుల మీద ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అలాగే ఇంటికి వచ్చిన తర్వాత రోడ్ల మీద హడావుడి చేయడం కాదు కదా పోలీసులు. ఇంటికి వచ్చిన తర్వాత తిలక్ గారు కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అయితే ఆ లారీ డ్రైవర్కి సకాలంలో పరీక్ష పెట్టుంటే ఈ ఇబ్బంది వచ్చిండేది కాదు. అది మరి అప్పుడు బయటపడలేదు. నేను అనేది ఇదేనండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. లారీలు అనుమతించారు అంతర్రాష్ట్ర పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్లకు కిట్లు ఇస్తుంది. మరి వాళ్ళు బెంగాల్ ఒరిస్సా వెళ్ళొచ్చాక వెళ్ళినప్పుడు అక్కడేమి చర్యలు తీసుకున్నారు? ఇది సూపర్వైజ్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. అవును, పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా. లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే వాళ్ళు ఫెయిలియర్ అని చెప్పండి. ఇక్కడ కిట్లు ఇచ్చారు. ఇక విజయవాడ తిరిగి వచ్చిన తర్వాత జనరల్గా పోలీసులు రోడ్ల మీద హడావుడి చేస్తుంటారు. సరే మనవాళ్ళు కూడా పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని. రోడ్ల మీద కాదు కదా, ప్రాణాలకి తెగించి వీళ్ళ సర్వీస్ని నేను తక్కువ చేసి మాట్లాడను. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంది ఎవరంటే శానిటేషన్ వాళ్ళు, వాలంటీర్లు. వాళ్ళు రెడ్ జోన్లో కూడా ఇంటింటికి వెళ్ళి శానిటేషన్ వాళ్ళు అయితే బ్లీచింగ్ పౌడర్ చల్లనివ్వండి, స్ప్రే చేయనివ్వండి, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఎవరింట్లో బాగున్నారో ఎవరింట్లో బాగాలేదు వాళ్ళ సరుకులు అందించడం కానీ ఇలాంటి పనులను చేస్తున్నారు. ఓకే, నేను అనేది ఏంటంటే ఈ కేసు వరకు పోలీసులు రోడ్ల మీద హడావుడి చేస్తున్నారు, బాగానే ఉంది. ఏదన్నా రానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ రానివ్వండి లేదా రోగాలు రానివ్వండి, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు కట్టేట్టు కూర్చోవడం కుర్చీ వేసుకుని, ఇది కాదు కదా. అది పరిష్కారమా? అతను 2 రాష్ట్రాలు దాటి లారీ వస్తే అదేం సైకిల్ కాదు కదా కనపడకపోవడానికి. లారీ వచ్చింది. లారీ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు, ఆ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా అతను నిర్లక్ష్యం కారణంగా చేశాడని చెప్పేసి జిల్లా పోలీస్ కమిషనర్ చెప్పడం అంటే మరి ఎంతవరకు సమంజసం అది? ఓకే, అందువలన అట్లాగే ఇంకో కేసు చెప్తాను మీకు. విజయవాడలోనే రామవరపాడు దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్కి కరోనా లక్షణాలు ఉంటే తీసుకెళ్లారు. రాత్రి అన్ని బారికేడ్లు కట్టేశారు, వీధికి కట్టేసి అతని కుటుంబ సభ్యుల్ని కరోనా టెస్టులకు తీసుకెళ్లారు. బాగానే ఉంది, వీధులన్నీ బంద్ చేశారు, అతని కుటుంబ సభ్యులను తీసుకెళ్ళారు. మరి అతను పనిచేసే పోలీస్ స్టేషన్లో సిబ్బందిని ఎందుకు తీసుకెళ్ళా? కృష్ణలంక ఎస్ఐకి, సింగనగర్ ఎస్ఐకి, ఇంకా కొంతమంది పోలీస్ సిబ్బందికి ఈ వ్యాధి వస్తే మరి ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఎంతమందిని ఎందుకు టెస్టులకు తీసుకెళ్ళా? అందువల్ల లోపాలను కూడా మనం చెప్పుకోవాల్సిందే. ఓకే, ఇది జరగకుండా కేవలం వ్యక్తుల నిర్లక్ష్యం అని చెప్పడం అంటే అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. కేవలం వ్యక్తుల నిర్లక్ష్యమో ఇంకోళ్ళ నిర్లక్ష్యం అని తోసేసి మనం కూర్చుంటే కరెక్ట్ కాదు. ఓకే, లోకల్ ఇష్యూస్ నిన్న కృష్ణలంకలో మంచి పని చేశారు. అక్కడ ఏసీపీ సూర్యచంద్రరావు ఆయన ఎవరైతే రోడ్ల మీదకి వస్తున్నారో అనుమతి లేకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఇష్టారాజ్యంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి క్వారంటైన్ సెంటర్కి పంపించారు. అప్పుడు కృష్ణలంకలో ట్రాఫిక్ తగ్గింది. అందువల్ల కొన్ని కఠినమైన చర్యలు ఏ దశలో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, అవి తీసుకోవాలి తప్ప అన్ని చోట్ల ఒకటే మంత్రం. అందువల్ల ఇట్లా కాకుండా కొన్ని బాధ్యతాయుతంగా చేయాలి. ఇక మూడో పాయింట్, నిన్న ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి చర్యలు తీసుకుంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఎంత మేరకు ఉందనేది అది నాకు పూర్తిగా అవగాహన లేదు. కేంద్రం సహకరించి వ్యాధిని నిరోధించడం అనేది కాకుండా అది స్ప్రెడ్ కాకుండా అడ్డుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం. అది తగ్గుతుందా, తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. దానికి వ్యాక్సిన్ ఏం కనుక్కోలేదనేది ఓపెన్ సీక్రెట్. సరే, దానికి జగన్ గారు అది మనతో పాటు జీవనం సాగించాల్సిందే కొన్నాళ్ల పాటు, కొన్ని నెలల పాటు అంటే మేము తగ్గించలేము అని చేతులు ఎత్తేసారని ఒక ఆయన రాస్తాడు. అందువల్ల ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే మోడీ గారు కూడా అదే మాట అన్నారు కదా, పరిష్కారం అవుతుంది. ప్రజల కోసం బాధ్యతగా వ్యవహరించాలి తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎవరండి? మోడీ గారు కూడా అదే అన్నారు కదా, ఇప్పట్లో మోడీ గారు కూడా ఇప్పట్లో తగ్గదని కూడా ఆయన కూడా అన్నారు కదా ఇక్కడ నిన్న తన స్పీచ్లో. అది వాస్తవిక దృక్పథం. ఇప్పుడు కొన్ని వైరస్లకి ఇప్పట్లో తగ్గవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది నెగిటివ్ వైరస్, అది పోదది. ఆయన ప్రపంచంలో ఆయన నెగిటివ్ వైరస్ ఒకటి ఉంది, ఆయన పాజిటివ్ వైరస్, అది పాజిటివ్ వైరస్ కూడా కాదు. ఉంటే మొత్తం పాజిటివ్ వైరస్ అది జనంలో పోదది. నేను ఇంకో ప్రశ్న వేస్తానండి.
అరే, ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను కేఎస్ఆర్ గారు. ఇప్పుడు విజయవాడ రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారు, ఇళ్లలో కూర్చుని కుటుంబానికి 5,000 ఇవ్వాలని నిరాదీక్ష చేయమని. విజయవాడ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు నిరాదీక్ష చేశారు ఇంట్లో కూర్చుని. మంచిది, ప్రజల కోసం ఆయన నిరాదీక్ష చేశారు ఇంట్లో కూర్చుని 12 గంటల పాటు, చాలా అభినందించాలి. మరి ఆయన నియోజకవర్గంలో కృష్ణలంక రాణి గారి తోటలో కేసులు ఎక్కువ వస్తే ఇంట్లో ఎందుకు కదలలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? అంటే మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని గాలికి వదిలేస్తారా? ఇది కాదు కదా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అంటే. దేవినేని ఉమా గారు ప్రెస్ మీట్ పెడతారు అక్కడ కిలోమీటర్ దూరంలో, కృష్ణలంక మాత్రం వెళ్ళరు. రైట్, ఓకే. బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేది నా ఉద్దేశం. రైట్, కేసీఆర్ గారు. ఓకే. మీర్జావలి గారు తాడికొండ నుంచి చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది, మోడీ గారి కామెంట్స్ ఎట్లా ఉన్నాయి, కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి? సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ప్రధానమంత్రి గారు 3 నెలలు దాకా ఉంటున్నా అంటున్నారు, జాగ్రత్తగా ఉండడం బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు కాడ ఈ మనం చూస్తే ముఖ్యమంత్రి గారు చెప్తేనేమో తప్పు పడుతున్నారు, ప్రధానమంత్రి గారు చెప్తే తప్పు పడతలేదు. అంటే ఆయన జోలికి వెళ్ళాలంటే దమ్ము లేదు, ధైర్యం ఉండాలి కదా, అది సమస్య. ధైర్యం లేదు. అదే ముఖ్యమంత్రి గారు అనేసరికి ఎల్లో మీడియా కానీ ప్రతిపక్షాలుగా ఒంటికాలతో లేస్తున్నాయి. అవును, ఆయన అంత ఇదిగా ఆదుకుంటుంటే కదా. ఇప్పుడు తప్పేమంటే ఇప్పుడు ఇంకా మెడిసిన్ రాలేదు, మన ఒక రాష్ట్రం కాదు, మన ఒక దేశం కాదు, ప్రపంచం మొత్తం మెడిసిన్ మెడిసిన్స్ వాడుకొని జాగ్రత్తగా ఉన్నాం, భయపడవద్దు, వచ్చిన వాళ్ళు అంటువ్యాధిగా చూడవద్దు, తప్పేముందండి? అది మంచి మాట కూడా కదా. పైగా నిన్న ఆయన ఎవరికైనా రావచ్చు, నాకైనా రావచ్చు, జాగ్రత్తగా ఉండాలి, మనం పద్ధతులు పాటించండి, సామాజిక దూరం లేదా మాస్కులు ఇవన్నీ చెప్తే కొన్ని పత్రికలకు అప్పటికప్పుడే నెట్లో నాకైనా రావచ్చు అన్న అని వచ్చినాయి కదా. బోరిస్ జాన్సన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, పెద్ద పవర్ఫుల్ కంట్రీ, ఆయనకు వచ్చింది. కెనడా ప్రైమ్ మినిస్టర్ భార్యకు వచ్చింది. రాష్ట్రపతి భవన్లో ఒకరికో ఇద్దరికో వచ్చింది అన్నారు. సో అదేమి రాకుండా ఉండకపోవడానికి దానికి ఏమి రకరకాల సమస్యలు ఉంటాయి కదా. రాజీవ్ గారు మీరు మాట్లాడండి సార్. కేసీఆర్ గారు, మీతో పాటు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారం అండి. సార్, ఖచ్చితంగా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారో అవన్నీ కూడా అక్షర సత్యాలు, భవిష్యత్తులో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి మాటలు. ఎందుకంటే ఈరోజు మీరు చెప్తున్నారు ఇప్పుడే పచ్చ పత్రికలు, పచ్చ మీడియా ఎలా తయారైంది రాష్ట్రంలో. నిజమే, మాకన్నా ముందు మాట్లాడినటువంటి వక్త కూడా ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వైరస్ పోదు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఆ పచ్చ పత్రికలకు ఉన్నటువంటి వైరస్ పోదు. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదవుతుంటే తెలంగాణ కన్నా కేసుల్లో ముందుకు దూసుకుపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక దిక్కుమాలిన పత్రిక బ్యానర్ ఐటమ్ వేస్తుంది. అది మన కర్మ. అటువంటి దౌర్భాగ్యులు కూడా ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా జర్నలిజాన్ని అడ్డుపెట్టి కూనీ చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలోనే 10 లక్షలకి సగటున జనాభాను తీసుకుని టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. ఈరోజు దాదాపు 1400 టెస్టులు మనం చేయగలుగుతూ ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటట్టు ఎవరైతే ఈ వాలంటీర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిగతా పోలీసు, జర్నలిస్టు, సిబ్బంది, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అకుంఠిత దీక్షాపరులై నిబద్ధతతో పనిచేస్తూ అటు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మాటలను, సలహాలను, సూచనలను కూడా అటు ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా నిబద్ధతతో పనిచేయడం వల్ల ఇంత గొప్ప విజయాలని, ఒక రకంగా కరోనాని భారతదేశం అంటే ప్రపంచం కన్నా భారతదేశంలో మనం బాగా కట్టడి చేయగలిగితే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం బాగా కట్టడి చేయగలుగుతుంది. ఇది ఉన్నటువంటి వాస్తవం. అదేవిధంగా మనం తీసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో మనం ఆల్రెడీ 9 ల్యాబుల పైన మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక 49 ట్రూ నాట్ ల్యాబులు ఏర్పాటు చేసుకున్నాం. ఒక రోజులో కేవలం ఒకే ఒక రోజు దాదాపు 6,600 టెస్టులు చేయగలిగేటువంటి సామర్థ్యానికి ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నిన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఉదాహరణకు మన రాష్ట్రంలో 676 జోన్లు ఉంటే అందులో 559 జోన్లని గ్రీన్ జోన్స్ గాను, 63ని రెడ్ జోన్స్ గాను, 54 ఆరెంజ్ జోన్స్ జరిగింది. అసలు ఆరెంజ్ జోన్ అంటే ఏంటి, రెడ్ జోన్ అంటే ఏంటి, గ్రీన్ జోన్ అంటే మండలాలు. ఈ మండలాలనే జోన్స్ గా పెట్టుకున్నాం సార్. ఈ 676 మండలాలనే మనం జోన్లు ఉదాహరణకు తీసుకుంటే అది ఎలాగ అసలు వాట్ ఈజ్ అ రెడ్ జోన్, వాట్ ఈజ్ ఆరెంజ్, వాట్ ఈజ్ గ్రీన్ అంటే, రెడ్ జోన్ అంటే 4 కేసుల కన్నా ఎక్కువ వస్తే ఆ ప్రాంతంలో, ఆ మండలంలో దాన్ని రెడ్ జోన్గా, 1 నుండి 4 కేసుల మధ్యలో వస్తే దాన్ని ఆరెంజ్ జోన్గా, అసలు కేసులే లేకపోతే 0 కేసెస్ అయితే ఆ మండలాన్ని గ్రీన్ జోన్స్గా పెట్టుకున్నాం. అలా తీసుకుంటే 559 మండలాలు మనకి గ్రీన్ జోన్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. మనం లాక్డౌన్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా వ్యత్యాసం వచ్చాయి. ఈరోజు కోవిడ్ అంటే ఈ కరోనా నియంత్రణతో పాటు మన ముందు ఉన్నటువంటి మరో ప్రథమ లక్ష్యం
గ్రామీణ ప్రాంతంలోనే కాదు ప్రతి చోట కూడా మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని పునర్జీవం పోయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు భారతదేశంలో నెలకొంది. సో నెలకొన్నటువంటి ఈ పరిస్థితిలో కూడా మనం ఏదో గుడ్డిగా ఆర్థిక వ్యవస్థని పునర్జీవం పోయాలని ప్రతి చోట మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే ఈ గ్రీన్ జోన్స్గా ఉన్నాయో వీటిని ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఈ గ్రీన్ ఆర్ రెడ్ ఆరెంజ్ జోన్ ఏదైనప్పటికీ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయనేటువంటి అనుమానం ఏ పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో కలిగినా వాళ్ళు వెంటనే 104కి కాల్ చేస్తే ఖచ్చితంగా సిబ్బంది వస్తారు, వాళ్ళు పరీక్షలు జరిపి తగినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇప్పటికే దాదాపు 40,000 బెడ్స్ని మేము సిద్ధం చేసి ఉంచాం. అందులో 25,000 బెడ్స్ సింగిల్ రూమ్స్, దాదాపు 16,000 బెడ్స్ డబుల్ రూమ్స్ని కూడా సిద్ధం చేసి ఉంచడం జరిగింది ప్రభుత్వం. మాస్కులు కానీ, శానిటైజర్ కానీ, పీపీఎల్ కానీ, గ్లౌజులు కానీ, N95 అన్నీ కూడా సర్వం సంసిద్ధతతో సిద్ధంగా పోరాటానికి యుద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. ఇటువంటి తరుణంలో అదేవిధంగా ఒక కరోనానే కాదు మిగతా రకాలైనటువంటి వివిధ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏ ప్రజలకు ఉన్నా సరే దానికి నెంబర్ ఇవ్వడం జరిగింది. 14410 అనేటువంటి దీన్ని మనం తీసుకుంటే వాళ్ళే టెలిఫోన్లో డాక్టర్ మాట్లాడతారు, కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ మందులు ఇస్తారు. మందులు కూడా మనం ఏదో బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఆ గ్రామ వాలంటీరు, ఆశా వర్కరు, ఏఎన్ఎంఎల్ ద్వారా ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఇంటికి నేరుగా తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఒక్క నిమిషం సార్, కేఎస్ఆర్ గారు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అదేవిధంగా చనిపోయేటటువంటి మార్టాలిటీ రేటును తీసుకున్నా సరే రాష్ట్రంలో 2.83% ఉంటే దేశంలో చనిపోయేటువంటి శాతం 3.13. అంటే ఇక్కడ కూడా దేశంలో కన్నా మనం చాలా తక్కువగా ఉన్నాం. ఇన్ఫెక్షన్ రేట్ తీసుకుంటే దేశంలోనే 4.5% ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 1.6 ఉంది. ఇది కూడా రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది దేశం యొక్క సగటుతో కంపేర్ చేస్తే. అదేవిధంగా డబులింగ్ అంటే వ్యాధి ఎక్కువ వ్యాప్తి చెందేటటువంటి డబులింగ్ వ్యవస్థ దాన్ని కానీ మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం దేశంలో 9.1 రోజుల్లో డబులింగ్ అవుతుంటే రాష్ట్రంలో 9.8 రోజుల్లో డబులింగ్ అవుతుంది. ఈ విధంగా ఎలా చూసుకున్నా సరే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఈ కరోనా కట్టడి చేయడంలో చాలా ముందంజలో ఉన్నాం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ ఆరెంజ్ జోన్స్ ఏ జోన్ అయితే కానివ్వండి ఆయా మండలాల్లో ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది పూర్తిగా ఆపేయడం జరుగుతుంది భవిష్యత్ రోజుల్లో కూడా మేము ఆలోచన చేసే విధానం. అదేవిధంగా థియేటర్లు కానీ, హోటల్స్ కానీ, మాల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్లోనే ఉంటాయి. ప్రైవేట్ వాహనాలకు మాత్రం ఎలా చేయాలనేటువంటి ఒక ఆలోచనని ప్రభుత్వం చేస్తూ ఉంది. గ్రీన్ జోన్స్లో పనిచేసేటువంటి ప్రతి ఇండస్ట్రీ కూడా పని చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. విత్ కండిషన్ వాళ్ళు సామాజిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి, సగం మంది సిబ్బందితో దాన్ని నడపాలి. వ్యవసాయానికి మాత్రం ఖచ్చితంగా గ్రీన్ జోన్స్ లో సంపూర్ణమైనటువంటి అనుమతులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఒకటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటువంటి దాన్ని ఎకనామిక్ లెవెల్స్ ని గ్రామీణ స్థాయిలో పునర్జీవం పోయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్. అన్నిటి మించి ఎక్కడ అపోజిషన్ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ ఎక్కడ ప్రస్తావించకుండా ఆయన పూర్తి ప్రసంగాన్ని పూర్తి చేయడం అనేది ఒక విశేషమైనటువంటి అంశం. ఇక శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఒక్క మాట కేసర్ గారు చాలా మంచి సార్. వన్ ఫైనల్ వర్డ్ కేసర్ గారు, వన్ ఫైనల్ వర్డ్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సార్ చెప్పండి, మీరు ఏదైతే ఒక గొప్ప మాట చెప్పారు ఎక్కడ ప్రతిపక్ష నాయకుడి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు అవాకులు చవాకుల గురించి మాట్లాడలేదు జగన్ గారు. అదే చెప్తున్నాను సార్, రాజకీయ నాయకుడు అయితే అలా మాట్లాడతాడు, నిజమైనటువంటి నాయకుడు అయితే ఇలా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, హీఈస్ అ హిస్టారికల్ లీడర్. అదే మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన అసలు పరిగణలోకి తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఓకే రైట్. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడండి. హలో. మాస్కులు జీవితంలో భాగం కావాలని అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారండి. ఏమిటంటే దీనికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ ఉండదు, ఇది మనలో భాగం అవుతుంది, దీనిలో జాగ్రత్తలు తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలి, అందరం జాగ్రత్తగా ఉండాలని సందేశం ఇచ్చారండి. ఆ సందేశంలో ఆయన చెప్పింది ఒక్క నిమిషం సార్, చెప్పినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే ఇది అంటరానిది కాదు అన్నది, అంటువ్యాధి కాదు అన్నది కాదండి. ఈ రోజున డాక్టర్లు, నర్సులు, పారిశుధ్యం వ్యక్తులు ఎవరైతే కరోనాతో పనిచేస్తున్నారో, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పనిచేస్తున్నారో వాళ్ళని కూడా చులకనగా చూస్తుందండి సమాజం. వాళ్ళని ఇళ్లు ఖాళీ చేపిస్తా ఉంది కొన్ని చోట్ల, అన్ని చోట్ల, చాలా చోట్ల సార్, చాలా చోట్ల జరుగుతా ఉంది. వాళ్ళని క్వార్టర్స్ లోకి రానివ్వట్లేదు, ఇళ్లలోకి రానివ్వట్లేదు, మీరు అక్కడే ఉండండి అంటున్నారు. అవును, చాలా దుర్మార్గంగా ఉంది. దాన్ని దృష్టి పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో వాళ్ళ పట్ల సానుభూతి చూపించండి.
రైట్. రోగుల్ని మామూలుగా వాళ్ళని అంటరాని వారిగా చూడొద్దు అవును. రైట్. అని ప్రెజరైజేషన్ స్థాయికి వెళ్ళొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తే దానికి పెడార్థాలు చేస్తారు సార్ వీళ్ళు. రైట్. ఎవరి పనాలు చేస్తుంటారులేండి, నడుస్తూనే ఉంటుంది. రైట్. రఘునందన్ గారు చెప్పండి, ఏమిటి ఇక కేసీఆర్ గారు శుభసూచికం అన్నారు, ఇప్పుడు జగన్ గారు ఏమో ముందుకెళ్లాలన్నారు, మోడీ గారు ఇట్లా అన్నారు. ఈ ముగ్గురు వ్యాఖ్యల్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే గణాంకాలు మాత్రం కొంత పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టే చూపిస్తూ ఉన్నాయి కేసీఆర్ గారు. దేశంలో కరోనా వచ్చింది, మనం లాక్డౌన్ వైపు వెళ్ళాలి అని అనుకున్నటువంటి ఇనిషియల్ డేస్లో ఉన్నటువంటి గణాంకాలను తీసుకుంటే ఎవ్రీ 3-4 డేస్ లోపల అవి రెట్టింపు అవుతున్నట్టు కనబడుతూ వచ్చినాయి. కరోనా రోగుల సంఖ్య కానీ అది స్ప్రెడ్ అవుతున్నటువంటి స్పీడ్ కానీ 3 to 4 డేస్లో డబుల్ అవుతూ కనబడుతూ వచ్చినటువంటి మాట వాస్తవం. ఈరోజు లాక్డౌన్ వల్ల కానీ ప్రజలు పాటిస్తున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల కానీ అది 12 రోజులకి అది పెరిగిపోయింది. ఇంతకుముందు 3-4 రోజులలో డబుల్ అవుతున్న కేసులు ప్రస్తుతం 12 రోజులకు పెరిగిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి గణాంకాలను తీసుకుంటే ప్రపంచంలో యావరేజ్న ప్రతి 10 లక్షల మందిని గమనంలోకి తీసుకుంటే 386 మంది కరోనా వచ్చినట్టు ప్రపంచ లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. కానీ భారతదేశంలో ప్రతి 10 లక్షల మందిని గమనంలోకి తీసుకుంటే కేవలం 20 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకుతున్నట్టు కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అగ్రరాజ్యాలతో కంపేర్ చేసినప్పుడు మన మోర్టాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉన్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలే గుర్తిస్తున్నాయి. అమెరికాలో ఉన్నటువంటి జాన్ హస్కిన్స్ అనేటువంటి యూనివర్సిటీ లాంటి సంస్థలు కూడా చాలా స్పష్టంగా మన దేశం తీసుకుంటున్నటువంటి రెమెడీస్ విషయంలో చాలా స్పష్టంగా ముందుకు పోతా ఉంది. చాలామంది మిత్రులు 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోలేదు, లాక్డౌన్కి ప్రిపరేషన్ లేదు, ఇట్లా చెప్తూ వస్తున్నారు. 2 days బ్యాక్ సార్, 2 days బ్యాక్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి లెక్క ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మైగ్రెంట్ కూలీల సంఖ్య కేవలం 4 కోట్లు మాత్రమే. 2016-2017 ఈ దేశంలో జరిగినటువంటి ఆర్థిక సర్వే చెప్పిన లెక్కలు ఈ వలస కూలీలు తమ ఇళ్లను వదిలేసి దేశంలో సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అనేటువంటి లెక్కని 2016-17 భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి గణాంకాలను గమనంలోకి తీసుకుంటే 150,000 కోట్ల రూపాయలు వాళ్ళు వలస వచ్చి సంపాదించి వాళ్ళ కుటుంబాలకు పంపిస్తున్నారు అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మైగ్రెంట్ లేబర్ 14 కోట్లు అయిపోయినారు, ఎట్లా ఇది అది కొంచెం టెన్షన్ పడాల్సిందే లేదు. అది 4 కోట్లకే పరిమితం ఉందనేది ప్రభుత్వం కాదు, భారత ప్రభుత్వం చెప్తే చిన్న సంఖ్య కాదు కదా. కాదు, అది చిన్న సంఖ్య అని ఎవరు అనట్లేదు. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసినాం సార్. 26,000 క్యాంపులకి ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 3,000 పైచీలకు ఎన్జిఓస్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవి చాలా స్పష్టంగా చెప్తూ వస్తాం. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా 30 రోజులు దాటిపోయినాయి అనేది అనేక మంది మిత్రులు చెందుతున్నటువంటి ఆవేదన. దేశంలో ఉన్నటువంటి 736 జిల్లాల్లో మొన్న ఆదివారంకి మనం గణాంకాలు తీసుకుంటే ఆదివారం వరకు 386 జిల్లాలలో మాత్రమే కరోనా సింప్టమ్స్, కరోనా లక్షణాలు లేదా ప్రిలిమినరీ లక్షణాలు కనబడ్డాయి. ఆదివారం నాడు ఇంకొక 26 జిల్లాలు, 27 జిల్లాలు పెరిగి 400 దాటింది సార్. మిగతా జిల్లాలలో సుమారు 380 జిల్లాలలో కరోనా సింప్టమ్స్ లేవు. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ ఎత్తేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ ముగుస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తే చాలామంది అట్లా అన్నారు. గ్రామీణ రంగము, ఆర్థిక రంగము, ప్రజలు వారి జీవన విధానం వీటన్నింటినీ గమనంలోకి తీసుకునే సడలింపులు వచ్చినాయి. కొంతవరకు రూరల్ బెల్ట్ లోపల అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతూ ఉంది, అది జరగాలని కోరుకుంటా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం జీరో అయిన తర్వాత మళ్ళీ మనం పునరుత్థానం మొదలు పెడితే జరగని పని సార్. పేషెంట్ ఎప్పుడు బతుకుతాడు సార్? కొన ప్రాణం ఉంటే ఐసీయూలో పెడితే మంచిగా బయటకు వస్తాడు, మొత్తం ప్రాణం పోయిన తర్వాత తీసుకుపోయి ఐసీయూలో పెడితే ఏముండదు. అందుకనే మొదటి దశ లాక్డౌన్ ఎత్తేస్తున్నప్పుడే 23 days తర్వాతనే ఎత్తేయడం, అంటే మొత్తం ఎత్తేయలేకుండా పార్షియల్గా ఇచ్చినటువంటి పర్మిషన్స్ దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే జరిగింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పిన మీకు కొమ్మినేని గారు, మొత్తం 27 మంది ముఖ్యమంత్రులలో 19 మంది మాత్రమే చర్చలలో పాల్గొన్నారని. నిన్న మిగిలిన 9 మంది ముఖ్యమంత్రులతో ఫస్ట్ మాట్లాడించినారు ప్రధానమంత్రి గారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికీ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ అయినాయి, ఇంకొక 4-5 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అవుతాయి. రేపు మాపు ఇంకో 4 రాష్ట్రాలు కరోనా ఫ్రీగా, తెలంగాణ కూడా ఫ్రీ అయిపోద్దాం. అది మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారం అయితే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి. కానీ అది ఎంతవరకు నిజమవుతుంది, ఏమవుతుంది, ఇది నివురు కప్పిన నిప్పులాగా ఉందా? ఎందుకంటే ఇక్కడ నుంచి తబ్లీజీ జమాత్కి పోయిన వాళ్ళు, చిన్న చిన్న మండల కేంద్రాల నుంచి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది పడనటువంటి అంశం ఉంది. కాబట్టి ఇదేమన్నా కనబడకుండా ఉండిపోతుందా ఏందనే చూడాలి, లేదా ప్రభుత్వం ఏం చెప్తుంది. శుభసూచకం అని కూడా అన్నారు కదా. అంటే కేసుల సంఖ్య తగ్గడం అనేది శుభసూచకమే కదా కొమ్మినేని గారు. చాలా జిల్లాలలో 0, చాలా జిల్లాలలో 1-2 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయి. నిన్న కొత్త కేసులు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హైదరాబాద్లో 2 మాత్రమే రిపోర్ట్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించినటువంటి అధికారిక వెబ్సైట్ సూచిస్తూ ఉంది.
కేసుల సంఖ్య తగ్గడం అనేది శుభసూచకమే కదా, అంతా బాగుండాలని అయితే కోరుకుందాం, అంతే అనుమానం ఉందా? తగ్గాలనేది కోరుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ప్రధానమంత్రి గారు చెప్పినా ఇది ఇప్పటికిప్పుడే తగ్గదు, మీరు జాగ్రత్తగా ఉండండి, భౌతిక దూరం మనిషికి పాటించండి, సెల్ఫ్ డిసిప్లిన్కి రండి, పేషెన్సీతో ఉండండి, రైతు బజార్ తీసిరనగానే అందరు పోయి ఒకటేసారి గుమిగూడి మీద పడకండి, ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇప్పటివరకు మందు కనుగొనబడలేదు సార్, ఇప్పటివరకు వ్యాక్సిన్ రాలేదు. టెంపరీగా మనం తీసుకుంటున్నటువంటి సోషల్ డిస్టెన్స్ వల్లనే మనిషికి మధ్యలో ఉన్నటువంటి దూరము, వ్యక్తిగత పరిశుభ్రత వల్లనే కొంత కరోనాని కంట్రోల్ చేసినాం. కాబట్టి మీరు పని చేస్తూ కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని చేపట్టండి అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు. ప్రపంచ దేశాలలో బాగా పొగిడినటువంటి దేశాలు కానీ, చైనా కానీ, అమెరికా కానీ అవన్నీ పదే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అవి కాదు ఇక్కడ. ఈ దేశం, మన దేశం బాగుండాలంటే గ్రామీణ భారతం బాగుండాలి. గ్రామీణ భారతంలో మెజారిటీ ఆంక్షల్ని ఈ పాటికే సడలించిండ్రు. మొదటి 20 రోజుల తర్వాత కొంత పట్టాలు ఎక్కడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఏదో జరిగిపోతూ ఉంది, మందగమనం వస్తూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ప్రపంచం అంతా పడుతూ ఉంది, మనం కూడా పడతాం. కొంత స్లోగా అవుతుంది, ఎక్కడికక్కడ కుటుంబాలు ప్రపంచంలో అనేక దేశాలు ఆల్రెడీ ప్యాకేజీలు ప్రకటించి ముందుకెళ్తా ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రకటించిన ప్యాకేజీ కొన్ని ప్రకటించినప్పటికి కూడా సరిపడా లేదనేది ప్రధానమైనటువంటి వ్యాఖ్య. సరే, రేపు మళ్ళీ వారం రోజుల తర్వాత ఏం చెప్తారో తెలియదు కానీ, అంటే ఇప్పుడు ఒకటే రోజు, ఇది ఈ నెలకి ఒకటే రోజుకి ఇచ్చేస్తే గాసం వచ్చే నెల నుంచి ఫ్రీ అయిపోతాం, ప్రశాంతంగా అందరూ వ్యాక్సిన్ వేసుకొని ఎల్లుండి నుంచి పనికి పోండి అన్నట్టు లేదు కదా కొమ్మినేని గారు. అందుకని మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి ప్యాకేజీలు, మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఒకటే రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కదా కొమ్మినేని గారు. పరిస్థితులను బట్టి ఆ డబ్బును ఎట్లా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్లో ప్రజల జీవనాన్ని బతికించు అనేటువంటి రీతిలో. ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర దాటి వస్తే బోర్డర్, అక్కడ తమిళనాడు వైపు ఏమో గోడలు కట్టేశారు కొన్ని చోట్ల. ఇటువంటి వాటిలో కేంద్రం సరైన విధానం చెప్పి ఖచ్చితంగా ఇట్లా చేయండి అని చెప్పకపోతే ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేస్తే ఇన్నాళ్ళ తర్వాత మొదట్లో చేశారంటే పోనీ అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా ఎట్లా వాళ్ళంతా ఏమైపోవాలి, కొన్ని చోట్ల, అనేక చోట్ల అట్లా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు పోతా ఉందేమో అని అనిపిస్తోంది మాబోటి వాళ్ళకి. ఎట్లా రాష్ట్రాలు గోడలు కట్టేసుకుంటాయా? సరే, చెక్ చేసుకుని తీసుకెళ్ళాలి తప్ప ఈ టైంలో ఏది 30 రోజుల తర్వాత కాబట్టి. ఊరుకు మధ్యలో కంద వినరు, కంచేసిండ్రు, అది ఊర్లలో జరిగితే కొంతవరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ రాష్ట్రాలలోని రాష్ట్రాల బార్డర్ల మధ్యలో తమిళనాడు దగ్గర టెంపరీగా అట్లా చేసి ఉంటారు, అవన్నీ తొలగించబడితే అవేమి ఉండవు సార్. అయినా ఇప్పటికిప్పుడు లాక్డౌన్ దేశవ్యాప్తంగా మేతాడు ఎత్తేస్తే కూడా అంతర్రాష్ట్ర పరంగా ఒకటేసారి ట్రాన్స్పోర్ట్ ఇంత ముందులాగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, 100% నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము, మనకి వ్యాధి రాకుండా ఎట్లా చూసుకుంటున్నాము, మనం పనిచేసేటువంటి ప్రదేశం లోపల ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మన బతుకు జట్కా బండిని ముందుకు సాగించాలనేది మోర్ ఇంపార్టెంట్ సార్. ఈయన కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వేరే అంశాల్లోకి వెళ్దాం. లక్ష్మణ్ గారు ఖమ్మం నుంచి. లక్ష్మణ్ గారు చెప్పండి, కేసీఆర్ గారు శుభసూచికం అన్నారు, జగన్ గారు ఏమో మనం దీంతో ముందుకెళ్లాల్సిందే, జాగ్రత్తలు తీసుకుంటా అన్నారు, ప్రధాని మోడీ గారు కూడా ఇప్పుడే అయ్యేది కాదని అన్నారు. మీరేమంటారు? సార్ నమస్తే సార్, అందరూ గుడ్ మార్నింగ్ అండి, అక్కడ అందరికీ నమస్కారం. మాట్లాడండి సార్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు జగన్ గారు చెప్పింది చాలా కరెక్ట్ సార్. ఇప్పటికి తగ్గే సూచికలు ఏది కనపడదు సార్. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది కూడా ఎట్లా తప్పు పడటం అది బాగాలేదు సార్. యాక్చువల్లీ పచ్చ మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేసులు బాగా పెరిగి చాలా మరణాలు రావని కోరుకుంటున్నారు అనిపిస్తుంది సార్. దానివల్ల రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు అనిపిస్తుంది సార్. ఈ టైంలో అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియపోతే మరి ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఇడిపోయింది సార్ వీళ్ళందరికీ. అంటే ఆయన మా అందరికీ మామూలుగా ఏం చెప్పేవాడంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతా పాజిటివ్గా ఆలోచించాలి, అసలు మీకు అసలు అంతా నెగిటివ్ మైండ్ అనేవాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లేకపోతే మాత్రం అంతా నెగిటివ్గా ఆలోచించాలని చెబుతున్నాడు. మరి ఏం చేద్దాం? కరెక్టే, రైట్, ఓకే. దయాకర్ గారు చెప్పండి, ఏంటి కేసీఆర్ గారు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, జగన్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? లాక్డౌన్ 3వ దశకు చేరుకోబోతుందని నేను తెలిసిపోతుంది. మనకు 3.0కి వెళ్ళిపోతున్నాం. అంటే కరోనా కట్టడిలోనే ఉన్నట్టుగా కనిపిస్తున్న ఒక భయం మాత్రం సర్వత్రా ఉంది. సరే, డెఫినెట్గా నేనైతే మిత్రులందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడే అంశంలో ఒకటేంటంటే, అందరం మాట్లాడుతున్నాం, మరి సొమ్ములు ఎవరు ఇవ్వాలి? అసలు సమస్య ఇక్కడ. ఎందుకంటే నేను కరోనాలో దేవుళ్ళను రాజకీయం చేయడం చూస్తున్నా, కానీ కరోనాలో దేవుళ్ళను వెతుకుతున్నాను. నేను కరోనాను సీరియస్గా కట్టడి చేయడానికి ప్రజలు సహకరిస్తున్న వాళ్లకు ఏ దేవుడు వచ్చి ఆదుకుంటాడనేది ఇప్పుడు మన ముందున్న ప్రధానమైన అంశం. చాలా మనం చెప్పినాము, కింది స్థాయి నాయకులు చెప్పిండ్రు, తర్వాత
ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రులు అవుతున్నాయి. 2 సార్లు 3 సార్లు మీటింగ్స్ అయిపోయినాయి. బట్ ఈ బడ్జెట్కు సంబంధించి వచ్చినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక అలజడి ఉన్నది. సరే నెల అయింది, ఇంకో నెల ఎక్స్టెండ్ చేసుకోవడానికి సరే, కానీ విత్తము అనేది ప్రతి దగ్గర సమస్యగానే మారుతున్నది. 12 కోట్ల 4 కోట్ల 20 కోట్ల పక్కన పెడితే కొత్త వాళ్ళు ఈ బాధితుల లిస్టులో చేరబోతున్న పరిస్థితి ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం నిన్న వీటికి సంబంధించిన అంశంలో ఉద్యోగాలు పోవడము, తర్వాత శాలరీస్ ఇవ్వకపోవడం, వీటికి సంబంధించిన అంశంలో నేను కూడా ఒక లేఖ అధిష్టానానికి కూడా పెట్టిన. వాళ్ళు ఏమంటున్నారు, మా వాళ్ళు బడ్జెట్ని ఎంతో ఒకంత పెట్టండి అని మా వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తారు. అది సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారిని. కనీసం ఒక నియోజకవర్గానికి 2 కోట్లైనా, లేదంటే ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఒక 15-20 కోట్లైనా కనుక కేటాయిస్తే ఈతి బాధల్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు అధికారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనం ముచ్చట్లు చెప్తుంటే వింటున్నారు, అబ్బా ఇక మస్తు చెప్పారు సార్, మీరు చాలా మస్తు అయింది. ఆదుకుంటూడేవాడు సార్, ఆశా వర్కర్లకే జీతాలు ఇస్తలేరని పదే వస్తున్నది. ఇప్పుడు ఇస్తున్నారుగా, ఇప్పుడు కూడా చూపిస్తాం మీకు. ఆశా వర్కర్ల నుంచి మొదలు పెడితే చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నవి. వీటిని అడ్రస్ చేసే పరిస్థితి రావాలి. నేను ఈ సందర్భంగా రాజకీయాల కంటే ఎక్కువగా కేసీఆర్ గారు వచ్చి ఒక 5-6 ప్రెస్ మీట్లు అయినాయా, గంటలు అయినాయా, 5-6 అయినట్టుంది. ఎందుకన్నా అయినా చెప్పండి. 15 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రాలే. రేషన్ కార్డు రాలేదు, అందరికీ పైసలు రాలేదు అంటారు. పైసలు రాలే, డబ్బులు రాలే. రెండవది ఏంటి, ఉండమంటారు సార్ మస్తుగా, చాలా మంచిగా మీకేది కడుపు నిండా ఉంటున్నారు, ఇంట్లో హాయిగా వంతుండ్రు, మరి మేము ఎట్లా బతకాలి? ఒక ప్రైవేట్ అంచనానే ఇది ఇట్లా కొనసాగితే దాదాపు వేలల్లో మరణాలు పెరిగితే అప్పుడు మీరు ఇంకోటి ఏంది, కరోనా చావులు ఒక లిస్ట్ వేసి ఆకలి చావులు ఇంకో లిస్ట్ వేయాల్సి వస్తుంది. ఇది సమస్యగా మారుద్ది. దీన్ని ముఖ్యమంత్రులతో కోఆర్డినేట్ చేయాలి. 1,70,000 కోట్లలో కొంత ఈ 500 రూపాయలకు సంబంధించి 1000 రూపాయలు ఇచ్చిన దాంట్లో కొంత కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. అందరు ముఖ్యమంత్రులు కూడా దాన్ని హర్షించిండ్రు, దాన్ని స్వాగతించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం ఇది తీవ్ర రూపం దాల్చబోతున్న ఎందుకు ప్రజలు ఇళ్లల్లో స్వచ్ఛందంగా ఉండబట్టే కదా కరోనా కేసులు పెరగపోవడానికి కారణం. WHO అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, అసలు ఇండియాలో ఒక తీరుగున్నది ఇక్కడ ఇటు అంటున్నారు, కానీ వాళ్ళ కోఆర్డినేషన్ ప్రభుత్వాల పట్ల లేదు. అంతర్జాతీయ సమాజం పక్కన పెడతాం. మనం కంట్రోల్ చేయడానికి ప్రధానమైన ఓనర్ ఎవరు అని అంటే ప్రజలు. ఆ ప్రజల్ని ఆదుకునే తెలంగాణకు సంబంధించి మళ్ళీ CLP పరీక్షలు ఎక్కువ జరపాలని డిమాండ్ చేసింది. ఎందుకు కేసీఆర్ గారు అంత ఓపెన్గా ఆయన అన్ని బాగుంది, పరిస్థితి బాగుందని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాచారం మేరకు కనీసం 6,000 టెస్టుల నుంచి 25,000 టెస్టులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్ళు పెరుగుతున్నాయి కదా. 2 రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,179కి వచ్చినాయి 2 కేసులు. అంటే మిగతా రాష్ట్రాలతో పోతే మనం 4-5 స్టేట్లో ఉన్నాం, విడిపోయినాం కాబట్టి 1,007, 1,117 ఇట్లా ఉన్నది. కానీ నేనేమంటున్నా, ఈ టెస్టులు జగన్ గారు చేస్తున్నట్టుగానే మనం పెంచాలనడంలో నష్టం లేదు, కోరడంలో డిమాండ్ అపోజిషన్ అమ్మో అన్ని వచ్చేసి నిన్న వచ్చేసి నేను భయపెడతాను కదా, కేసీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు రైట్ ఏమో నా మాబోట్ అనిపించే పరిస్థితి సెల్స్ అక్కడనే ఉంటాయి కదా. మీరు ఇప్పుడు ఎవరైతే టెస్టులు కేసీఆర్ గారు ఆ సంగతి తెలీదా? తెలిస్తే మాత్రం చేయకుంటే ఉంటే ఎట్లా? ఫీడ్బ్యాక్ ఏదో ఉండుంటుంది కదా. ఎగ్జాంపుల్ 700+ డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో గ్రీన్ జోన్గా ఎట్లా అనుకున్నాం, టెస్టింగ్తోనే కదా. అక్కడ అసలు ఒక్కటి లేదు కాబట్టి, రాలేదు కాబట్టి. మీరు మండలాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది, గ్రీన్ జోన్లు ఎందుకు డిక్లేర్ చేస్తుంది, అక్కడ ఒకటి అడ్రస్ కాలేదు కాబట్టి. ఇప్పుడు నెల రోజులు లాక్డౌన్ తర్వాత కూడా మనం ఫ్రీ చేసుకోవడానికి హైదరాబాదే మేజర్. ఇప్పుడు సెకండ్ సూర్యాపేట అయింది, ఇప్పుడు దాదాపు 93 కేసులు వచ్చినాయి. క్వారంటైన్లోనే 1,500 మంది ఉన్నారు. చాలా విషయాలు బయటికి రావట్లేవు. కానీ అంటే మీరు ఈ టెస్ట్లను పెంచితే ఏ జోన్ ఇంకా మరింత రెడ్ జోన్గా ఉన్నదో ఆ ఏరియాను కట్టడి చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. నేను అంటున్నది అది. ఒకవైపు కేంద్రం మీద కొన్ని రోజులు కామెంట్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది ఎక్కువ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుందాంలే అన్నట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సమస్య ఉన్నది, చేద్దాం, దేనికైనా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రం వాటా పెంచాలనే డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. అది కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కావచ్చు, కాంగ్రెసేతర పాలిత ప్రాంతాలు కావచ్చు, బీజేపీ పాలిత ప్రాంతాలు కావచ్చు. ఇది ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఆర్థిక సమస్య భారం అయితే దీన్ని అడ్డుకోవడం కూడా మన వల్ల అయ్యే పరిస్థితి కాదు భవిష్యత్తులో. ఇది May 3 అండి. ఎక్స్టెండ్ అనేది మినిమం అందరికి తెలుసు కదా, ఎక్స్టెండ్ అవుతుంది. అది 15కా May 30కా లేకపోతే June 3కా అవుతుంది అనేది. ఒకవేళ May 3కి లాక్డౌన్ అనేది కండిషనల్ లాక్డౌన్ కంటిన్యూ అయినా సరే
మళ్ళీ అవును, మీకు లాక్డౌన్ conditions తో- మళ్ళీ కేసీఆర్ గారు ఇక్కడ లాక్డౌన్ కొనసాగించాల్సిందే అంటున్నారు కదా. ఇది ఇప్పుడు అది కొంచెం మరి ఇక్కడ శుభసూచకంగా ఉన్నప్పుడు ఇంకా లాక్డౌన్ ఇది తెలంగాణలో తగ్గించుకుంటే వెళ్ళొచ్చు కదా, హైదరాబాద్ జోన్స్ ను ఎంపీ చేసుకుని. వాస్తవాలు కొన్ని మరుగున పడతాయి, కానీ హైదరాబాద్ను కనుక మీరు ఫ్రీ చేస్తే, మినిమం 20% ఫ్రీ చేస్తే, మీకు కరోనా కేసులు చెప్పకుండానే రోడ్ల మీద పడిపోతాయి. నిజమా? దట్ ఇస్ ద ఇష్యూ. గవర్నమెంట్ ఈజ్ కేర్ఫుల్ కదా. ఇప్పుడు మనము ఈ కీలక అంశాలు లోపలికి పోయి ఏదో ప్రజల్ని భయపెట్టే, మీరు మొన్ననే అన్నారు కదా, భయపెట్టే పరిస్థితి కాదు, కానీ డెఫినెట్గా కొంతమంది కొన్ని ప్రాంతాలకు పోయిన వాళ్ళు సీక్రెట్గా అబ్స్కాండింగ్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. తెలిస్తే వాడు రావాలి కదా, నీకు దొరకాలి కదా. అవును, అడిగి దొరకపుచ్చుకుంటారు కదా. దొరకపుచ్చుకోవడానికి ఇప్పుడు అబ్స్కాండింగ్ లిస్ట్ ఒకసారి మీరు కనుక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక మీరు తీసుకుంటే దొరకని వాళ్ళది ఎక్కడ, వాళ్ళ లింక్స్ ఎక్కడ. ఇప్పుడు మీరు తిలక్ గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, సెకండ్ కాంటాక్ట్కి సంబంధించిన టెస్టులు కూడా జరుగుతలేవు. చాలా మందిని తీసుకొని పోయారు. నా అక్కడ 12 ఉన్నాయి కదా తుంగతుర్తిలో, వర్ధమాన్ కోటలో ఒక 6, తర్వాత తిరుమలగిరిలో 6 ఉన్నాయి. ఒకడు సూర్యాపేటలో ఉన్నోడే తిరుమలగిరి పోయిండు, వర్ధమాన్ కోట పోయిండు, జనగాం కూడా పోయిండు. దీంట్లో ఈ 6గురిని క్వారంటైన్కి తీసుకుపోయినరు, పాజిటివ్ కేసులుగా తేలినరు. అది కొంచెం రిజాల్వ్ అవుతున్నది. కానీ వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా టెస్టులు జరగాలి కదా అట్లీస్ట్. ఓకే, అంటే కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకన్నా టెస్టులు జరగాలి కదా. ఇది జరగకపోవడం సమస్య. నువ్వు దేశం మొత్తానికి చేస్తావా, రాష్ట్రం మొత్తానికి చేస్తావా అనే దగ్గర కొంత సమస్య ఉంది. ఎందుకు మిషనరీ కాదు కదా. సో నీకు కంటైన్మెంట్ ఏరియాస్లో ఎవరైతే కరోనా వ్యక్తితో కలిసి అంటున్నారు కదా. ఇప్పుడు దయాకర్ గారు చెప్పిన దాంట్లోనే సమాధానం వచ్చింది. సూర్యాపేట నుంచి ఒకరు బయలుదేరి దయాకర్ గారిని కలిసిరు, తర్వాత రఘునందన్ రావుని కలిసిండు, ఆ చివరిన పోయి కొమ్మినేని గారిని కలిసిండు. 3 మండలాలలో 3 చేసినారు. ఇప్పుడు మిత్రుడు దయాకర్ అనేది ఏంది, ఈ 3 తీసుకుపోయి టెస్ట్లు చేసిండ్రు, ఈ 3 పాజిటివ్ వచ్చింది అని తెలిసింది, సంతోషిద్దాం. కానీ ఈ 3 కుటుంబాలతోటి, ఇప్పుడు నేను పోయి మా కుటుంబంతో కలుస్తాను, దయాకర్ వెళ్ళి ఇంట్లో ఉంటాడు, మీరు వెళ్ళి మీ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళందరి కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకెళ్లలేదు అనేది దయాకర్ వ్యక్తి. తీసుకెళ్తారు, టెస్టులు లేవు అనేది దయాకర్ టెస్టులు లేవు, క్వారంటైన్ లో పెట్టి ఉంచుతున్నారు. అంతే. ఇక్కడ మనం అనుమానించాల్సింది, మనం గమనించాల్సింది, ప్రిలిమినరీ కాంటాక్ట్ లో ఉన్నటువంటి వ్యక్తికి రాలేదు కాబట్టి సెకండరీ కాంటాక్ట్ వాళ్ళకి రాలేదేమో అనేటువంటి ఒక అంచనా కొద్దీ వదిలేస్తున్నారు. సరే, సెకండ్ ఫేజ్ లోపల టెస్టులు ఎప్పుడైతే పెరుగుతాయో, ఫస్ట్ రోజులలో 100లలో చేసినాయి, ఇప్పుడు వేలలో ఒక్కొక్క రోజు 15,000 టెస్టులు చేసే పరిస్థితులకి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఎదిగినాయి. కొమ్మినేని గారు పర్ డే 15,000 చేసే పరిస్థితికి ఎదిగినాయి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గరలో. సో పెరుగుతుంది టెస్టుల వేగం కూడా. నేను చెప్పినా దయాకర్ చెప్పినా జనాన్ని ప్యానిక్ కావద్దనే కోరుకుంటా ఉన్నాను. ఈ టర్మ్ లోపల ఎవరికైనా అనుమానం వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు, టెస్టులు చేస్తూ ఉన్నారు. తిలక్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, 3 రాష్ట్రాలు దాటి వచ్చింది డ్రైవరు, ఎవరు చేస్తూ ఉన్నారని. మీరు ఒక మాట చెప్పండి కొమ్మినేని గారు, అంతర్రాష్ట్ర భద్రత కానీ, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వ్యక్తులు ఇక్కడ నుంచి చాలామంది హాస్టల్ మూసేస్తే పోయినరు, సూర్యాపేట దాటినాక ఆంధ్రప్రదేశ్ పోదాం అనుకుంటే ఎవరు ఆపేసారు కొమ్మినేని గారు? ఆ రాష్ట్ర పోలీసు వాళ్ళే ఆపినారు కదా. రాష్ట్రం సెక్యూరిటీ బార్డర్ దగ్గర ఉండేది రాష్ట్ర పోలీసులే ఉంటారు కదా. కేంద్రం ఎట్లా దాన్ని చేసుకోవాలి? ఒక డ్రైవరు 3 రాష్ట్రాలు దాటి వస్తుంటే, ఒడిశా దాటి ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నప్పుడు అక్కడ బార్డర్ మీద ఉన్నటువంటి పోలీసులు ఎవరో ఒకరైతే చూస్తారు కదా, చెక్ చేస్తారు కదా. ఇప్పుడు మేమే సాక్షికి వచ్చినాం సార్, దయాకర్ నేను ఇద్దరం వచ్చినాం. పొద్దున మాకు టెంపరేచర్ టెస్ట్ చేసినాకనే మీ సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని గేట్లోంచి లోపలికి పంపించారు. నాకు 96.8 ఉంది టెంపరేచరు, దగ్గరకు 96, 97, 98 మధ్యలో ఉండుంటాం, ఇంతే ఉంటాం కదా సార్. ఇప్పుడు నెల రోజుల తర్వాత మా టెంపరేచర్లు, మా బాడీలు అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కాబట్టి మేము పాజిటివ్ లేవనే అనుకుంటున్నాం. 80% మంది అదే పరిస్థితి. ఇంకొక 10 రోజుల తర్వాత నేనే పాజిటివ్ వస్తే ఎట్లా చేయగలుగుతాం అనేది ఒకటి. సో అది కేంద్ర ప్రభుత్వం చూడాల్సింది కాదు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ పోలీస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. వారు చెప్పిన 2 కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక పోలీసుల నెగ్లిజెన్సీ అనుకుందామా, లేదా పని ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల లోపల జరుగుతుంటాయి. ఫోన్లేని రవై కూర్చో అంటే కూర్చోకపోతే ఏం చేస్తారు? 24 గంటల్లో 12 గంటలు నిలిచోమంటే ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ ఎట్లా నిలబడగలుగుతారు? కొన్ని చోట్ల ఇబ్బందులు జరుగుతాయి. అట్లా కాదు, ఇప్పుడు మొదట్లో పరిస్థితులు వేరు, ఏది చాలా భయంకరమైన పరిస్థితి, భయానకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఏ రాష్ట్రానికి రాష్ట్రం చొరవ తీసుకుని ఎక్కడెక్కడ ఆపేయటం ఇవన్నీ కేంద్రం కూడా అట్లాగే చేయండి అని చెప్పింది. అదే నడిచింది. ఇప్పుడు కూడా కానీ 30 రోజుల తర్వాత కేంద్రం ఒక విధానం తీసుకురావాలి కదా. ఇప్పుడు వలస కార్మికుల్ని తీసుకురావాలా వద్దని అంటున్నారు ఇప్పటికి కూడా. మరి ఉత్తరప్రదేశ్ లో ఆయన ఎట్లా తీసుకెళ్లగలిగాడు? 300 బస్సుల్లో కోటా నుంచి తీసుకెళ్లగలిగాడు. బీహార్ అయినా నా వల్ల కాదన్నాడు. ఒక నిమిషం వినాలి. ఇదంతా భరించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కాదు, ఢిల్లీకి వచ్చి ఇటలీ నుంచి విద్యార్థులు 100ల సంఖ్యలో ఇక్కడ అయిపోయారు. ఆదిలాబాద్ దగ్గర ఆపినరు. 14 రోజుల క్వారంటైన్ పూర్తయింది. వాళ్ళ సొంత ప్లేస్కి పోదాం అనుకుంటున్నారు. మహారాష్ట్ర ఆదిలాబాద్ బార్డర్ దగ్గర ఆపినరు. ఎందుకు? మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలు ఎట్లా చేసినాయి సార్? ఒక నిమిషం సార్,
వీళ్ళు మహారాష్ట్ర దాటుతున్నారు కాబట్టి మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ 14 రోజులు క్వారంటైన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలా పోతారు, టెస్టులు చేస్తారు, తీసుకొచ్చి మళ్ళీ 14 రోజులు క్వారంటైన్లో పెడతారు ఆ జిల్లా కేంద్రం లోపల. కరెక్ట్, నేను కాదనట్లా, కానీ నిన్న అట్లా జరగలేదు కదా, వాళ్ళంతా అట్లాగే ఉన్నారని నిన్న రాత్రి కూడా టీవీలో వార్తలు వస్తా ఉన్నాయి. ఒక మహారాష్ట్రనే కాదు, రాజస్థాన్ వాళ్ళు కూడా వలస కార్మికుల విషయంలో కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చి తీసుకొని పోయినారు. నాందేడ్లో 3800 మంది సిక్కులు మిగిలిపోతే పంజాబ్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి దరఖాస్తుని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న ఓకే అనేది 3800 మంది సిక్కులని మహారాష్ట్ర నుంచి రేపు పంజాబ్ తీసుకుపోవడానికి అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1500 మంది 15,000 మంది మత్స్య కార్మికులు గుజరాత్ తీరంలో ఉన్నారు అని తేలుతుంది 1-2 రోజులలో సార్ వాళ్ళని క్వారంటైన్ లో పెట్టడం. ఇటువంటి వాటిలోనే కోఆర్డినేషన్ అవసరం కదా కేంద్ర ప్రభుత్వం. ఎవరెవరి మధ్యలో రాష్ట్రాల ముఖ్యమంత్రి కేంద్రం ఏం చెప్పింది, మొత్తం ఎవరాళ్ళు ఎక్కడ కదలటానికి వీల్లేదని చెప్పింది. ఆ టైంలోనే ఉత్తరప్రదేశ్ కి రాజస్థాన్ నుంచి కోటాకి 12,000 మందిని ఎట్లా తీసుకెళ్లాడు, బీహార్ ఆయన ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు అంటే బీజేపీ అధికారులు నుండి ఒక రకం లేకపోతే ఇంకో రకం అనే పరిస్థితి ఉండకూడదు కదా సార్. ఉండదు అట్లా. రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాల్సినట్టు ఇప్పుడు మళ్ళీ సూటిగా మాట్లాడుకోవాలనుకుంటే పబ్లిక్ హెల్త్, లా అండ్ ఆర్డర్, దీస్ టూ ఆర్ ప్యూర్లీ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మామూలుగా అయితే ఒక మాట సార్, తెలంగాణకి వెళ్ళిపోయి తీర్థయాత్రలకు పోయి తమిళనాడులో 35 మంది ఇరుక్కున్నారు, సికింద్రాబాద్ వాళ్ళు ఇరుక్కున్నారు, 60 సంవత్సరాల వయసు, వారణాసిలో కూడా వారణాసిలో ఇరుక్కున్నారు. వారణాసిలో వస్తే 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నాయి కదా సార్ క్వారంటైన్ చేసిన తర్వాత, టెస్టులు చేసిన తర్వాత. దానికి కిషన్ రెడ్డి గారి ద్వారా పైరవీ చేసుకోవాల్సి వచ్చింది సార్. ఇప్పుడు వలస కార్మికుల్ని ఎవరైనా తీసుకున్నారా, తీసుకోలేదు కదా సార్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ లో అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చి వాళ్ళని క్వారంటైన్ సెంటర్లకి తీసుకొని వాళ్ళకున్న అర్జెన్సీని, హెల్త్ ఈక్వేషన్స్ తీసుకొస్తున్నారు. ఒకటే రోజు 4 కోట్ల మందిని తీసుకొని వచ్చి అన్ని ఊర్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 కోట్ల మందికి ఒకే రోజు టెస్ట్లు చేసే పరిస్థితులు లేరు కాబట్టి ఫేజ్ వైజ్గా, మేనర్ వైజ్గా అర్జెన్సీని బట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు గల్ఫ్ వచ్చింది సార్. గల్ఫ్లో తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు, దగ్గర 80,000 నుంచి 8 లక్షల మంది. కేరళ వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. అదే సార్, 80,000 మంది నుంచి 8 లక్షల మంది వరకు మొత్తం గల్ఫ్లో ఉన్న అన్ని దేశాలని లెక్కేసుకొస్తే 8 లక్షల మంది వచ్చారు సార్ భారతదేశం నుంచి పోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురమ్మని వాళ్ళు రోజు మాకు మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న మేము ఇక్కడ రూమ్లో 10 మంది ఉంటున్నాం, ఆల్రెడీ కరోనా వచ్చింది, మమ్మల్ని ఎవరిని ఐసోలేట్ చేస్తలేరు, పక్కన పెడతలేరు, ట్రీట్మెంట్ లేదని ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు విమానాలు లేవు, ఎట్లా తీసుకురావాలి 8 లక్షల మందిని, ఎట్లా పాసిబిలిటీ వస్తుంది? కాబట్టి దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్, దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆల్సో, దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆదిలాబాద్లో హైదరాబాద్ దేనియర్, ఇప్పుడు దయాకర్ అన్నట్టు రేపు హైదరాబాద్ క్లిష్టంగా కనబడుతుంది, ఒక మానవ బాంబులా కనబడుతుందని అనుకుందాం ఉదాహరణకు అనుకుందాం సార్. ఇప్పుడు చుట్టూన్న జిల్లాలో అయితే లేవు కదా, ఇప్పుడు సిద్దిపేట లేదు, ఈ పక్కన కేసీఆర్ గారు శుభసూచకం తగ్గిపోయింది. లాస్ట్ టైం వచ్చిన రోజు నేనే మీకు గుర్తు చేసి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు లేదు. మరి ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ నల్గొండ, పాత నల్గొండ. చెప్పిన సూర్యాపేటకి, తుంగతుర్తికి ఆనుకునే ఉంటది మరి యాదాద్రి భువనగిరి. యాదాద్రిలో కూడా 2 మండలాలు ఉన్నాయి కదా, అదే అట్లా ఉంటది కూడా సార్. అందుకనే దిస్ ఈజ్ నాట్ జెన్యూన్ గా చూడాల్సిన సమస్య. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే రూల్ పెట్టి ఒకటే రకంగా రాసుకునేటువంటి తీర్మానం అయితే కాదు సార్ కరోనా. రాష్ట్రానికి, జిల్లాకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల అవగాహనను బట్టి కొంత మారాలి. వారు చెప్పినటువంటి విజయవాడ హైలీ పాపులేటెడ్ కాబట్టి కొంత పోలీస్ ఫోర్స్ ఇంకొంత ఎఫెక్టివ్గా పనిచేసి అట్లా ఏమన్నా కొంత నెగ్లిజెన్సీ జరిగి ఉంటే అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు అన్నట్టు పోలీసు వాళ్ళకి, ఎస్ఐలకు వస్తే మిగతా పోలీసు వాళ్ళు క్వారంటైన్కి పోతలేరని నేను అనుకుంటలేను. నాకు అంచనా మేరకు అయితే పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీస్కి వస్తే అందరు పోలీసు వాళ్ళని క్వారంటైన్ క్లోజ్ చేసారు. తెలంగాణలో 3 పోలీస్ స్టేషన్లలో అట్లా వచ్చినట్టు కనబడితే మొత్తం సిబ్బందిని క్వారంటైన్లలో పెట్టినట్టు చూసినాను. మీడియా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీడియా వేరే అయిపోయింది, అంటే పేపర్లు వేరే వస్తున్నాయి కాబట్టి మేము దాని గురించి అవేర్ లేదేమో అనేది నా ఉద్దేశం. కానీ తిలక్ గారు నాకు అంచనా మేరకు అయితే 1-2 ఎక్కడైనా మానవ తప్పిదాలు జరిగి ఉంటాయి కానీ ఇంటెన్షనల్గా ఇన్స్టిట్యూట్స్, పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. రైట్, శ్రీనివాసులు గారు ఒక లైన్లో ఉన్నారు. శ్రీనివాసులు గారు నమస్కారం, చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్కారం. నిన్న మోడీ గారి స్పీచ్ ఎట్లా ఉంది? నమస్కారం, మాట్లాడండి. జగన్ గారు మాటలు ఎట్లా ఉన్నాయి? ప్రతిపక్షం జోలికి వెళ్లకుండా ఆయన మాట్లాడిన తీరు ఎట్లా ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందుకు పాదయాత్రలో చెప్పారండి. ఆయన ఏం చెప్పాడు, ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయంటని చెప్పి ఆయన రాజకీయాల గురించి మాట్లాడేస్తారు. ఏమైనా కరోనా మీద తెలుతుంటే మాట్లాడాడు. అయితే ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కుక్కలు ఎన్నో మురుగుతాయి, పచ్చ మీడియా అటువంటి చంద్రబాబు నాయుడు ఎంతో మంది మురుగుతారు. నేను పేరు బట్టి చెప్పలేను కానీ ఇంకోటిసారి నేను రఘునందన్ అన్నగారిని ఒక అడగలుగుతున్నాను సార్. అడగండి.
అన్న రఘునందం అన్న జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? 500 కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, జన్ధన్ ఖాతా లేని వాళ్ళ పరిస్థితి చాలా అగమగోచరంగా ఉంది సార్. ఇంకొకటి ప్రభుత్వం దృష్టి కూడా ఇంకో విషయం తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? స్థానికంగా ఉండి కూడా ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా పరిస్థితి ఉంది సార్. దాని గురించి కూడా ఇంకొకటి కూడా సార్, వాళ్ళకు 1500 రేషన్ కార్డు ఉండి కూడా 1500 ఖాతాలో పడిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కొంతమంది. నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్ మీరు, ఎందుకంటే ఆ ప్రభుత్వం తరఫున ఇక్కడ చర్చలు ఎవరు పాల్గొనట్లేదు కాబట్టి మీరు మీడియా తరఫున మీరు బాధ్యత వహించి. దయాకర్ గారు చెప్పారు కదా ఆ విషయం కూడా, దయాకర్ గారు ఆ విషయం చెప్పారు కదా, 500 పడిన వాళ్ళు కూడా ఉన్నారని. కారణాలు ఏందో అది కథ కాదు. అంటే ఖాతాలు క్లోజ్ అయి ఉన్నాయి, ఎప్పుడో వెనకటికి తీసి ఉన్నాయి, కొన్ని ఉంటాయి కదా, వీళ్ళు వేసినా కూడా అది ఫెచ్ కాదు. అంటే ట్రాన్సాక్షన్స్ లేకపోతే కొలాప్స్ అయితే 1500 వేయడానికి 1500 పట్టడానికి కూడా ఇబ్బంది ఏముంది. ఇది జన్ధన్ ఖాతా ఖాతాలు కాదు సార్, అసలు కేంద్రం ఏమో జన్ధన్ ఖాతా, స్టేట్ గవర్నమెంట్ కి జన్ధన్ ఖాతా. స్టేట్ గవర్నమెంట్ ఏం సార్, రేషన్ కార్డు ఎక్కడనైతే రేషన్ ఇస్తారో అక్కడనే పైసలు ఇస్తే కూడా అయిపోతుంది కదా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కదా పైసలు ఇచ్చేది ఇప్పుడైతే. అంటే అక్కడ ఏపీలో పైసలు ఇస్తే తిట్టారు కదా, ఇంటిని తీసుకెళ్ళి ఇస్తారా మీరు ఇప్పుడు సార్. ఇప్పుడు నేను ఒక అంశం మీ దృష్టికి తేవాలని అనుకున్నా. ఏంటంటే దాదాపు 20% సార్ పాపులేషన్ ఇప్పుడు చాలా సమస్యల్లో ఉంది. అందరూ లేరు, ఎందుకు మనం ప్రతిదానికి జనానికి అంత పోయాల్సిన అవసరం లేదు. వీళ్ళకే ఒకరికి తిండి సమస్య ఉంటే, ఒకళ్ళకు రావడం సమస్య ఉంటే, ఒకళ్ళకు సమస్యలు ఉన్నాయి. ఈ వీళ్ళని ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వాలకు కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలైనా, స్థానిక ప్రభుత్వాలైనా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇచ్చినా సరే ఈ 20% ఉన్న వాళ్ళకి, మీరు అన్నారు మొన్న ఇంటి రెంట్లు 3 నెలలు కట్టొద్దని అన్నారు, ఒక మాట అనుకున్నాం. లోయర్ మిడిల్ వాళ్ళు ఇంటి రెంట్లతోనే బతికేటోళ్ళు అయితే వాళ్ళకి ఎట్లా సమస్య? ఆటో వాళ్ళు, ఏది డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఏ జోన్ వాళ్ళు వస్తున్నారు మనకు? రెడ్ జోన్లకు. ఏ రెడ్ జోన్లకు? ఆకలి రెడ్ జోన్లకు వస్తున్నారు, కరోనా రెడ్ జోన్ కాదు. ఇప్పుడు వీళ్ళకు సంబంధించిన ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న మరి ఎంతమంది సూచన ప్రధానమంత్రి గారికి చేసిండ్రో నాకు తెలియదు, కానీ వీళ్ళకు సంబంధించిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక భవిష్యత్తులో లేకపోతే మనం తట్టుకోలేని స్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒక నెల అయితే డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంది. బై అండ్ లార్జ్ నేను అనుకుంటున్నా ఒక నెల అయితే 15 రోజులు సీరియస్గా, 15 రోజులు మామూలుగా ఉండే అవకాశం అవుతుంది. కానీ పోస్ట్ కరోనా, పోస్ట్ లాక్డౌన్ ఇష్యూస్ని కూడా ఇప్పుడు చర్చించమని వాళ్ళు చేస్తున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మిత్రులు చేసిండ్రు. సార్ ఇప్పుడు వలస కూలీలు ఏమైనా ఉన్న పలంగా రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? దానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా నాయకత్వం ఇస్తుందని ఒక మిత్రుడు చేసిండు. అసలు ఫస్ట్ లీడరే బయటికి వెళ్తలేడు బాబు. వలస కాలులకు ఎవరు వచ్చి మీకు నాయకత్వం వహించేటోడు? ఆకలి చావులు పెరుగుతాయి అట్లాంటప్పుడు. అగో ఆ పేదలను మాత్రమే, నిరుపేదల లక్ష్యంగా మన కార్యాచరణ ఉండాలి. మనం ఒక అవసరమైతే కొంత మేరకు కొంతమంది అమ్ముకుంటుండండి, దానం చేయడానికి పిల్లలు భూములు అమ్ముకుంటున్నారు. ఈ కరోనాను ఆదుకోవడానికి పిల్లలు చాలా మంది. అంటే మనం ఈ పరిస్థితి అంటే 60,000 70,000 చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, ఒక బైక్ అమ్మిండ్రు, ఒక లింక్ ఒకటి అమ్మిండ్రు. ఏంటి వాళ్ళే అరే ఈ టైంలో నేను ఉండాలని సామాన్యులకి అట్లా వచ్చినప్పుడు ప్రభుత్వాలకు మరింత ఎక్కువ బాధ్యత ఉన్నది. నేను అంటున్నది అది. కరోనా ఇప్పుడు మనం పాతరాతి యుగం దేవుళ్ళని ఇంకా కొలుస్తున్నాం, అల్లాని కొలుస్తున్నాం, జీసస్ని కొలుస్తున్నాం, కానీ కరోనా దేవుళ్ళుగా మారాల్సిన అవసరం పాలకులకు వచ్చిందనేది నా యొక్క విజ్ఞప్తి. ఏది మా పుట్టాడు సరదాగా ఏ దేవుడు కరోనా ఆపలేకపోతున్నాడే అని. కాబట్టి కరోనా దేవుళ్ళు కొత్త నయా రూపం కలికాలంలో ఆదుకునే రూపం. ఇప్పుడు డాక్టర్లు ఒక రకం అండి. ఇప్పుడు డాక్టర్లు లేని వాళ్ళు, డాక్టర్లతో సంబంధం అయినా కూడా ఇప్పుడు ఈ దిక్కుమాల ఇప్పుడు కూడా మతం అంటూ కొంతమంది గొడవలు చేస్తున్నారు కదా. కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మత పిచ్చితోటి, ఆ మతం ఈ మతం అని కాదు, రకరకాల మత పిచ్చిలతో గొడవలు చేస్తున్నా. చాలా సందర్భంగా కరోనా ఆపడానికి దేవుళ్ళు కాదు సార్, కరోనా ఆపాల్సింది మనుషులే. అవును, మనుషులే. మన నమ్మకాలు, మన విశ్వాసాలు కాదుగా, మన నమ్మకాలు, మన విశ్వాసాలు ఇవన్నీ ఈ మతం ఆ మతం అని కాదు. మా బోటి వాళ్ళం అయితే ఖచ్చితంగా మతం, దేవుడు ఇవన్నీ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆగిపోవాలి. సంస్కృతి మన సాంప్రదాయాలే మనల్ని ఈ రోజు ఇంత గొప్ప కాపాడి అనేది అర్థం చేసుకోవాలి. నిన్ననే ఒక మిత్రుడు మాట్లాడి ఇట్లా అనుకుంటా మాట్లాడుతున్నా, అంటే ఎక్కడైంది బ్రాహ్మణ్స్ కొంతమంది బయటకు వచ్చేసి మాకు ఇవి లేవు, అది కాదు, ధూపదీప నైవేద్యాలు లేకపోవడం వల్ల మాకు సమస్య అవుతుంది, మీరు ఊరికే దళితులు పేదవాళ్ళు అంటారు సార్, మమ్మల్ని కూడా అని ఆయన పివి క్రాంతి చేసింది. అంటే మేము మాట్లాడుతున్నప్పుడు ఒక మిత్రుడు ఇట్లనే వచ్చేసి, ఆ బ్రాహ్మణుల ఆధిపత్య కులం కదనా, ఇట్లా వాళ్ళకు ఎట్లా వాళ్ళకు మనం ఎట్లా అడుగుతాం అంటే బ్రాహ్మణులైతే హిందువులైతే నమ్మకం, మతం అనేది ఒక నమ్మకం అంతే.
ఇంతకుముందు రఘునందన్ గారు అన్నట్టు మనిషిని ఆదుకోవాల్సింది ఇప్పుడు మనిషే. ఆ అంతే. మనిషి ఇప్పుడు నమ్మకాలు కాదు. నమ్మకం కాదు, మనిషి దేవుని రూపంలో రావాల్సిన అవసరం ఉంది. గతంలో వాళ్ళు చేసిన మంచికే కదా వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నాం. ఇప్పుడు మనం మనసుల్లో మానవత్వం బయటికి రావాల్సిన అవసరం ఉంది. అది పాలకులకు వస్తే నా ఎక్కువగా- పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా కొంతమంది పనిగట్టుకుని మత దుష్ప్రచారాలు చేయటం, అక్కడ ఆ గుళ్ళో పెట్టొద్దు, లేకపోతే ఇక్కడ చర్చిలో పెట్టొద్దు, ఇక్కడ మసీదులో పెట్టొద్దు అని ఈ దిక్కుమాలిన వాదన చేస్తూ ఇప్పుడు అవి వాళ్ళ పార్టీలు TRP ఫ్లూగా ఉంటాయి. అది వాళ్ళ గుళ్ళ గురించి TRP మాట్లాడుతున్నారు, వాళ్ళ శ్మశాన వాటికల గురించి మాట్లాడుండ్రి. శ్మశాన వాటికలు రానివ్వట్లేదు. శ్మశాన వాటికలలోకి శవాల్ని రానివని పరిస్థితి వస్తే అది రాకూడదు కదా. ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అమానవీయమైనటువంటి అస్తిత్వ పోరాటాలు అవి. వాళ్ళ దాటిపోయింది సార్. ఇప్పుడు కరోనా అస్తిత్వంలో పార్టీల అస్తిత్వాలు, మతాల అస్తిత్వాలు పోయినాయి. మనిషి అస్తిత్వం అనేది ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మనిషి అస్తిత్వం కొనసాగాలి. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ చెప్పాలి కదా. లైవ్ షోకి తిరిగి స్వాగతం. మన తిలక్ గారు సమానం చెప్పండి. మీరు చెప్పిన దాని మీద రఘునందన్ గారు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ కాదు సార్, నేను కౌంటర్ వివరణ వివరణ చెప్పాను. అంటే కరెక్ట్ కాదు అని చెప్పడమే కదా మీ ఉద్దేశం. రఘునందన్ గారు వివరణ ఇచ్చారు తప్ప కౌంటర్ కాదండి. ఓకే, ఆయన అభిప్రాయం చెప్పారు తప్ప ఆయన కౌంటర్ ఇవ్వలేదు. ఓకే. నేను అన్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తప్పు చేస్తుంది, విధానపరమైన నిర్ణయం తప్పు అని నేను అంటలేదు. వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు, వాటిని సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ నేను అన్నమాట ఏంటంటే పోలీస్ కమిషనర్ గారు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నాడు. అది తప్పు పట్టాను నేను. ఓకే, హోల్సేల్గా ప్రజలంతా తప్పు చేస్తున్నారు, మేమంతా డ్యూటీ చేస్తున్నాం అంటే ఎట్లా? అట్లా అట్లక్కడ అన్నారులే, అట్లా పూర్తిగా డైరెక్ట్గా అన్నట్లేదు. వ్యక్తులు తప్పు చేసి ఉండొచ్చు. కొంతమంది కేసర్ గారు ఓకే అన్నారండి, అన్నారు. ఓకే, ఓకే, రైట్, ఓకే. లేదు తర్వాత ఇక వలస కార్మికులు చెప్పిన విషయంలో, వలస కార్మికుల విషయం వచ్చేప్పటికి రఘునందన్ గారు చెప్పినట్టుగా రకరకాల రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి, దేశానికి మధ్య సమస్యలు ఉంటాయి. అది విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుని చేసేది కాదు. ఉదాహరణకు కేరళలో ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోమన్నారు. రాష్ట్రానికి తిరిగి రావాలని అనుకుంటున్న వాళ్ళు విదేశాల నుంచి 150,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే 60,000 మంది తేలారు. వీళ్ళందరినీ ఫ్లైట్ స్పీడ్ తీసుకురావాలన్నా ఎంత ఖర్చు అవుతుంది, తీసుకొచ్చిన తర్వాత క్వారంటైన్ పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా, పెద్ద సమస్య, అనుమతి ఇవ్వాలా, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అందువల్ల వలస కార్మికులు కాకపోతే ఏంటంటే దయాకర్ గారు చెప్పినట్టుగా కార్మికుల సమస్య అయితే ఉంది. పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదంటే తీసుకుంటాయి. ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో వసతి ఇవ్వడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తున్నారు వలస కూలీలు. అట్లా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ రోడ్ల మీద గుంపులుగా నడిచెళ్తున్న వలస కార్మికులు మనకు కనిపిస్తూనే ఉన్నారు కదా. అందువల్ల సమస్య అయితే ఉంది. ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇకపోతే లేటెస్ట్ నిన్న వచ్చిన అంశం ఏంటంటే అహ్మదాబాదు ఇంకో రాష్ట్రంలో ఎల్ స్ట్రైవ్ వైరస్ అనేది సోకుతోంది. ఇది చైనాలోని వుహాన్ నుంచి వచ్చింది అనేది ఒకటి బయటకు వచ్చింది. సరే, తెల్లారేపటికి WHO వాళ్ళు అది నిజం కాదు, మాకు ఎక్కడ కనపడలేదు అన్నారు. ఆ మాట అయితే అన్నారు. కానీ ఈ విషయాలు బయట పెట్టింది పేరు పొందినటువంటి ప్రొఫెసర్స్. దీని మీద పెద్ద చర్చ కూడా నిన్న నేషనల్ మీడియాలో జరిగింది. అందువల్ల రాబోయే రోజులు ఇంకా గడ్డుగా ఉంటాయని నేను అనుకున్నప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఒక అంతర్జాతీయ సంస్థ మే 19 నాటికి 39,000 దాటి మరణాలు సంభవిస్తే భారతదేశంలో అని చెప్పింది. అందువల్ల రాబోయే రోజుల్లో కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి లేదు కదా. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు అందరూ అంచనాలు కరెక్ట్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు ట్రంప్ గారు 2 లక్షల మంది చనిపోతారు అనుకున్నాడు మొదట. ఇప్పుడు 50,000 దగ్గరికి 30,000-40,000 దగ్గరికి వచ్చారు. సో అది జరగకపోవచ్చు. కానీ భారతదేశంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. భారతదేశంలో ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఇప్పుడు వరకు అంత కలిపి 700 మంది లోపే చనిపోయారు. ఇంకా వచ్చే నెల రోజుల్లోనే అన్ని వేల మంది చనిపోవడం అనేది అశాస్త్రీయం. మరి ఆయన ఎవరు చెప్పారో, మీరు ఎందుకు రిఫర్ చేస్తున్నారో తెలియదు. కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అది కేంద్రం కానీ వీళ్ళు కానీ చాలా జాగ్రత్తలుగానే ఆ విషయాల వరకు బాగానే మాట చెప్తానండి. ఓకే, కంప్లీట్ చేయండి. ఒక మాట చెప్తాను కేఎస్ఆర్ గారు వుహాన్లో కేసులు లేకుండా తగ్గిపోయినాయి అన్నారు. మళ్ళీ రెండో దేశం మొదలైందన్నారు. మళ్ళీ నిన్న అసలు ఒక్కడికి వేసుకోలేదని మళ్ళీ నిన్న వాళ్ళతో ఆగేది కాదు, మనతో సహజీవనం చేస్తుంది అన్నారు. ఓకే, అందువలన ఇవాళ మనకి వ్యాక్సిన్ కనుక కనుక్కుని ఉంటే ఇది తగ్గిపోతుంది ఈ నెల కాబట్టి వచ్చే నాడు అనుకోవచ్చు. ఇది ఎంతకాలం? ఇది ప్రజల క్రమశిక్షణ, ప్రభుత్వాల
కట్టుబాట్ల మధ్య దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే తప్ప ఇవాళకి ఇవాళ తగ్గుతుందని లేదా వచ్చే నెల తగ్గుతుందని చెప్పడానికి లేదు. రైట్. అందువల్ల దీర్ఘకాలిక పోరాటం ఏది దీనికి అనుగుణంగా చేయాల్సిందే. అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా మధ్యతరగతి ప్రజల గురించి కూడా ఆలోచించాలి, వలస కార్మికుల గురించి ఆలోచించాలి. ఇది భారమే రాష్ట్రాలకు కేంద్రం ఏం చేస్తుందో కేంద్రం చెప్పాలి, కేంద్రం ఏమి ఇస్తుందో రాష్ట్రాలు చెప్పాలి. ఈ రాష్ట్రాలు కేంద్రం గుమ్మరంగా ఉంటే ఇది ఒక సమస్యగా తయారవుతుంది. ఆ సమస్యగా తయారవక ముందే పరిష్కారం ప్రజల ముందు పెడితే ఇదిగో ఇచ్చేసామని చెప్పి కొంత అవగాహన. రైట్. రాజీవ్ గారు చెప్పండి, అక్కడ రైతులకు సంబంధించి నిన్న కూడా కన్నబాబు గారు కానీ వాళ్ళంతా మత్స్యశాఖ మంత్రి కానీ రొయ్యల విషయంలో అవన్నీ బాగానే సజావుగానే జరుగుతుందా? సరే, అప్పుడప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా నిన్న బండి సంజయ్ గారు వాళ్ళు ఇల్లు కలిసి వచ్చారు, కంప్లైంట్ చేశారు. ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందని హరీష్ రావు గారు వాళ్ళంతా చెబుతున్నారు. ఓవరాల్గా రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు అవన్నీ బాగానే జరుగుతున్నాయా? సార్, ధాన్యం కొనుగోలు విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. మీకు ఉదాహరణకి ఇంతకుముందు ఎవరైనా రైతు ఒక ధాన్యం పండించుకుంటే ఆ పండించినటువంటి ధాన్యాన్ని మూటలు కట్టి కొనుగోలు కేంద్రం యొక్క ప్రాంతానికి ఆ రైతు తోలుకుపోయి అక్కడ కొనుగోలు కేంద్రం దగ్గర కొనుక్కునే పరిస్థితి ఉండేది. అది కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి. అక్కడ నుండి ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి రైతు కూడా ఎవరైతే తను పండించినటువంటి భూమిలో ఉదాహరణకు ఒక 10 బస్తాలు ధాన్యం వచ్చింది అనేటువంటి పరిస్థితిలో ఒక రైతు ఉంటే ఆ రైతు ప్రభుత్వం యొక్క వార్డ్ సెక్రటేరియట్ ఆఫీస్కి వెళ్తే ఎక్కడైతే దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామ సచివాలయంకి వెళ్ళి అందులోని ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉండటం జరుగుతుంది. అయ్యా నా దగ్గర 10 బస్తాలు ధాన్యం తయారై ఉందంటే ఆయనకి వెంటనే ఆ వివరాలు నోట్ చేసుకుని ఒక కార్డు ఆ రైతుకి ఇస్తారు ఆ అగ్రికల్చర్ ఆఫీసరు. ఆ కార్డు తీసుకున్నటువంటి రైతు ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన 2-3 రోజుల్లోనే ఆ అగ్రికల్చరల్ యొక్క ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది రైతుకి, మీ దగ్గర ఇంత ధాన్యం ఉందని చెప్పి మీరు వచ్చి ప్రభుత్వానికి తెలియజేశారు. సో మీ ధాన్యాన్ని మేము కొనుగోలు చేయడానికి ధాన్యం యొక్క క్వాలిటీని పరిశీలించి దాన్ని కొనుగోలు చేయడానికి ఇగో పలానా రోజు మేము మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్పి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళే ఆ రైతు యొక్క దగ్గరికి వెళ్ళి ఆ రైతు పండించిన ధాన్యాన్ని పరిశీలించి దాన్ని వాళ్ళే అక్కడ కొనుగోలు చేసేటటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అడుగులు ఇవి. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఈ విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఒక విధానం ఇది. అదే విధంగా చూసుకుంటే మొక్కజొన్న తీసుకోండి, టమాటా తీసుకోండి, ఏ పంట అయినా తీసుకోండి, ప్రభుత్వం అత్యధికంగా గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా ఆక్వా రైతులు కానీ, అదేవిధంగా ఉదాహరణకి మీకు మత్స్యకారులు ఎవరైతే గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొని పోయినటువంటి 5,000 మంది మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని 3 కోట్ల రూపాయల నిధులను కూడా ఈరోజు ఎలకేట్ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ 3 కోట్ల నిధులని ఎలకేట్ చేస్తూ అవసరమైతే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా మన 5,000 మంది చిక్కున్నటువంటి మత్స్యకారులు యుద్ధ ప్రాతిపదికన మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క కరోనాతో పోరాటం చేస్తూ ప్రజల సంక్షేమానికి రైతులకి కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదే కాదు, కొమ్మినేని గారు ఈరోజు మరో గొప్ప పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగనన్న విద్యా దీవెన కింద ఈరోజు దాదాపు 4,000 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా కష్టాలన్నీ ఆయన పడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని సంక్షోభాలు ఉన్నా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక అనునిత్యమైనటువంటి ఆరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే గత ప్రతిపక్ష నాయకుని కూడా ఈరోజు ప్రజలు గుర్తెచ్చుకుంటున్నారు. ఏమంటే ఇచ్చిన మాటని ఎలాగైనా నిలబెట్టుకోవాలనేటువంటి ఆరాటం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఇచ్చిన ప్రతి హామీలో కూడా ఎలాగైనా మోసం చేసి మెలికలు పెట్టి తిప్పాలనేటువంటి ఆరాటం చంద్రబాబు నాయుడులోకి ఉంది. ఇది ఒక కుటిల రాజకీయ నాయకుడికి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడికి ఉన్నటువంటి తేడా అని చెప్పి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. రాజీవ్ గారు నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయటం అవన్నీ చూడటానికి హర్షణీయం, బాగానే ఉంది. కానీ ఈ టైంలో కాకుండా ఇంకో 2 నెలలు వాయిదా వేసుకుని ఉండొచ్చు కదా. ఈ టైంలో చేసి మళ్ళీ డబ్బులు ఖర్చు ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎట్లాగో కాలేజీలు స్కూల్ లేవు కదా అని నాకు సందేహం వచ్చింది. దానికి ఏమి సమాధానం చెప్తారు మీకు? సార్, ఖచ్చితంగా ఏంటంటే 2 నెలల తర్వాతైనా మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. రెండవది ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. ఇందాక దయాకర్ అన్న గారు మాట అన్నారు, ఏమని ఇప్పుడు రెంట్లు 3 నెలలు తీసుకోవద్దు అన్నారు. కానీ ఆ రెంట్ల మీదే బతికేటువంటి పరిస్థితి ఏంటనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తింది కదా. అదేవిధంగా ఈ 4,000 కోట్లతో పాటు గత
అదే అన్నాను, చంద్రబాబు నాయుడు గారి యొక్క చేసిన తప్పుల్ని పాపాలని మనం కడిగి పరిశుద్ధులు చేస్తా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనల్ని ఒక పవిత్రులుగా చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల వరకు కూడా బకాయిలు పెట్టింది ఇంజనీరింగ్ కాలేజీలన్నిటికీ కూడా. ఇంజనీరింగ్ కాలేజీలందరూ కూడా ఈరోజు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే గతంలో ఉదాహరణ, అంటే మీరు ఈ మొక్క అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇంజనీరింగ్ స్కూల్ ఫీజు 35,000 రూపాయలు ఉండేది సార్. 35,000 రూపాయలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 35,000 ఫీజుని 1,10,000 దాకా కూడా అనేక కాలేజీలకి పెంచాడు. ఆ ఫీజులు భారం తాళలేక ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక విద్యా కమిషన్ వేసి అసలు ఏంటి కాలేజీ యొక్క నేను చేయడానికి అభ్యంతరం లేదు, కానీ కాదు నేను చేయడానికి అభ్యంతరం కాదు, బాగా గొప్ప పేరే వస్తుంది, దాంట్లో నాకేం సందేహం లేదు. కానీ ఇప్పుడు ఈ టైంలో చేయడం ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు రావా రాష్ట్ర ప్రభుత్వానికి? సరే, అయినా కూడా వాళ్ళకి మరి ఆ లెక్కలే ఉండుంటాయని అనుకోవాలి. రైట్, ఓకే, అది వేరే చర్చ అనుకోండి. చెప్పండి, ఇక్కడ ఎట్లా ఉంది? నిన్న మీరు బండి సంజయ్ గారు వీళ్ళంతా వెళ్ళి ఎట్లా రైతులకు సంబంధించి చేశారు? సార్ ఒక మాట కేసర్ గారు రఘునందన్ గారికి రెండు విషయాలు సార్ మీ ద్వారా. రఘునందన్ గారికి బీజేపీ ప్రతినిధిగా అన్నున్నారు కాబట్టి, ఇప్పుడు మారిటోరియం అనే దాన్ని గతంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి సామాన్యుడు కూడా, నాకు సామాన్యుల ద్వారా వచ్చినటువంటి అనుమానాన్ని రఘునందన్ గారి దృష్టికి మీ ద్వారా తెస్తున్నా. మారిటోరియం అంటే 3 నెలల పాటు మనం డబ్బులు కట్టక్కర్లేదు, ఏదైతే వాయిదాలు కానీ ఇవి ఉంటాయో. కానీ ఈ 3 నెలల తర్వాత కూడా మనం వాయిదా కట్టకపోతుంటే ఆ వాయిదా కట్టలేనటువంటి ఆ నెల తాలూకా వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్లోకి యాడ్ అయిపోతుంది. మీరు మారిటోరియం ఇచ్చింది వడ్డీ కూడా మినహాయింపు ఉంటుందా, లేకపోతే వడ్డీ మినహాయింపు ఉండదా? వడ్డీ మినహాయింపు మారిటోరియం అని పేరెందుకు? మామూలుగా ఒక సామాన్యుడు ఆ క్లారిటీని కూడా రఘునందన్ గారు కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే, ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీ ప్రతినిధి కాబట్టి చెప్పాలని కోరుతున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 1,47,00,000 మందికి మనం రేషన్ ఇస్తా ఉన్నాం సార్ కేసర్ గారు. అయితే ఈ రేషన్ లో కేవలం 92 లక్షల మందికి మాత్రమే కేంద్ర సహకారం అందిస్తుంది. మిగతా 55 లక్షల యొక్క భారం రాష్ట్ర ప్రభుత్వమే పడుతుంది. 3 దఫాలుగా ఈ రేషన్ మనం ఇస్తున్నాం అంటే 1,65,00,000 మందికి సంబంధించినటువంటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది. దీని తాలూకా దాన్ని రీఎంబర్స్ చేయమని ఆల్రెడీ మా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు 15 రోజుల క్రితమే కేంద్రానికి విన్నవించారు. దీని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మధ్యలో రఘునందన్ గారు ఏం చెబుతాడు? రామ్ విలాస్ పాస్వాన్ అని చెప్పిన విషయం రఘునందన్ గారు చెబుతాడా? మీరు బరేవాళ్లే, ఆయన మాత్రం ఏం చేస్తాడు బాబు? ఆయన రామ్ విలాస్ పాస్వాన్కి డైరెక్ట్ గా కొడాలి నాని గారే అడిగాడు, సార్ మాకు 50 లక్షలు తక్కువగా ఇస్తున్నారు మీరు అని. అది ఇంకా తేలలేదు, దానికి మీరు నేను ఏం చేయగలిగింది? రైట్, ఈ ఇష్యూ రండి. బండి సంజయ్ గారు నిన్నంతా మీరంతా వెళ్ళి పత్రం ఇచ్చారు. తెలంగాణలో జరిగింది ఏంటంటే, ప్రతి ఐకేపీ సెంటర్ల పేరిట కొనుగోలు జరుగుతున్నటువంటి చోట కానీ, పిఎస్సిఎస్ల పేరిట కొనుగోలు జరుగుతున్న చోట కానీ చాలా స్పష్టంగా హరీష్ గారు అయితే మాట్లాడుతున్నారో అదే హరీష్ గారు మీరంతా ఉనికి కోసమే తంటాలు పడుతున్నారని, అందుకని అదే హరీష్ గారు వినాలని, అదే హరీష్ గారు ఈరోజు వెళ్ళి చూడాలని చెప్తా ఉన్నాను నేను. ఇరుకోడ్లో ఉన్నటువంటి రైస్ మిల్లో 42 కిలోలు తెస్తే దాన్ని 40 కిలోలు రాసిస్తాం, 2 కిలోలు పొల్లుగా తీసేస్తామని రిటర్న్ పంపిస్తున్నారు. 2 రోజుల నుంచి రైతులు గొడవ చేస్తూ ఉన్నారు. ఇది ఇరుకోడ్ అనేది సిద్దిపేటకి ఆనుకొని ఉంటుంది, అది హరీష్ రావు గారి నియోజకవర్గంలోనే వస్తుంది. మాది దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం నుంచి వస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు వస్తున్నటువంటి ప్రతి చోట కూడా గన్నీ బ్యాగ్స్ విషయంలో బ్యాగ్ వెయిట్ సపరేట్గా తీసుకుంటున్నారు, 2 కిలోలు పొల్లు రూపంలో తీసుకుంటున్నారు, కొలిసే దగ్గర ఇబ్బంది జరుగుతుంది అనేది ఇష్యూ. గంగుల కమలాకర్ గారు నిన్న కరీంనగర్లో మొన్న మాట్లాడితే ఏంటంటే, ఇది కొనుగోలు చేయాల్సింది ఎఫ్సిఐ కదా, పోయి ఎఫ్సిఐ దగ్గర ధర్నా చేయమని బండి సంజయ్ గారిని, ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారని అడుగుతున్నారు. ఎవరు కొంటామని ప్రకటించినారు? ఒక్క గింజ కూడా పోకుండా కొంటామని ప్రకటించింది మీరు తర్వాత ఎఫ్సిఐకి ఇస్తున్నారా? ఎఫ్సిఐ మీకు ఇచ్చినటువంటి డబ్బులు ఎన్ని గత 6 సంవత్సరాలుగా? లెక్కలకి రమ్మనండి గంగుల కమలాకర్ గారిని, నేను వస్తాను కరీంనగర్కి. మీరు మిల్లర్ల ఛార్జ్ చేయరు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయరు. కేంద్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు మిల్లర్లకి ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం రిలీజ్ చేస్తే మిల్లు తిరుగుతుంది కదా సార్. వీళ్ళు కొనుక్కొని ఏం చేస్తారు సార్? రైస్ మిల్లకి పంపిస్తారు కదా. కొమ్మినేని గారు, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది, వడ్లు కొనుగోలు, డబ్బులు ఇవ్వలేదా? ఒక్క నిమిషం సార్. కొనుగోలు చేసినటువంటి ప్యాడీ అంతా ఎక్కడికి పోతుంది? రైస్ మిల్లకు పోతుంది. రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? దాన్ని చేసి నూర్పిడి చేసి దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అక్కడ నుంచి అది ఎఫ్సిఐకి పోతుంది. దానికి గాను ఎఫ్సిఐ వడ్ల ధర సెపరేట్ ఇస్తుంది, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేరే ఇస్తుంది, మిల్లర్కు నూర్పినందుకు అంటే మార్పు చేసినందుకు, వడ్లను బియ్యంగా మార్పు చేసినందుకు దానికి ఛార్జెస్ వేరే ఇస్తారు. గంగుల కమలాకర్ గారిని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి, లేదా హరీష్ రావు గారిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమానండి. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా మాకు ఎఫ్సిఐ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఇన్ని,
మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు రాలేదు, FCI నేను కూడా అన్నాడు ఆయన కేంద్రం నుంచి ఒక్క సహకారం అందలేదని హరీష్ రావు గారు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సార్ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు సార్. స్పెసిఫిక్గా ఒక పాయింట్ మాట్లాడితే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మిత్రుడు ఏదో RBI ఏదో చేసిందని ఇందాక రాజీవ్ అడుగుతా ఉన్నా. మారిటోరియం విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ గైడ్ లైన్స్ ఓపెన్ చేసి చూడండి, 3 నెలల వరకు మిమ్మల్ని అడగరు అని చెప్పిండ్రు. తర్వాత బ్యాంక్ రూల్స్ ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మారిటోరియం లేకపోయినా మీరు 3 నెలలు 6 నెలల తర్వాత వాళ్ళు వడ్డీని తీసుకొచ్చి అసల్లోనే కలుపుతారు, అది ప్రొసీజరే. దాని కొత్తగా రిలీఫ్ ఇమ్మని అడుగుతున్నారు. అడగడం వేరు, డిమాండ్ చేయడం వేరు. ఒక నిమిషం రఘునందన్ గారు వెళ్ళి RBI తోటి మాట్లాడారు, రఘునందన్ గారు వెళ్ళి మోడీ గారితో మాట్లాడాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ విల్ ఫాలో ఇట్. వారు చెప్తా ఉన్నారు మేము ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వండి మేము పంపిస్తామని చెప్పింది. అది రామ్ విలాస్ పాశ్వాన్ గారు చెప్పినరా చెప్పలేదా వారి మంత్రి గారితో తెలియదు, కానీ వలస కూలీలకు కూడా ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్ నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా అవసరమైతే రేషన్ కార్డు లేకున్నా వాళ్ళకు కూడా ఇతరులకు ఇచ్చినట్టు ఏమన్నారో అది కేంద్రం సబ్స్టిట్యూట్ చేస్తుంది. దాంట్లో పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకో మిత్రుడు జనధన ఖాతాలకు సంబంధించి వేస్తున్నారు, మిగతా ఖాతాలకు వేస్తలేరు అన్నారు. మిగతా ఖాతాల వాళ్ళకి ఎందుకు వేయారంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బు ఉన్న వాళ్ళు, బ్యాంక్ పోయిన వాళ్ళు, ఆపరేషన్లో ఉన్న వాళ్ళు, పనులు నడిపించుకుంటున్న వాళ్ళు, ఈ 30 కోట్ల మంది జనధన ఖాతాల వాళ్ళు పూర్ పర్సన్స్, వాళ్ళు ఏ రోజు బ్యాంకు మెట్లు ఎక్కని వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి సమస్య తన దృష్టికి వచ్చిన తర్వాత రెక్టిఫై చేస్తూ ఉంది. కారు లోన్లు, బ్యాంకు లోన్ల విషయంలో, ఈఎంఐల విషయంలో బ్యాంక్ గతంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ కంటిన్యూ అవుతాయి. మారటోరియం ఈజ్ ఓన్లీ ఎన్ ఎగ్జంప్షన్ ఫర్ 3 months. ఈ 3 months తర్వాత మీరు పే చేయకపోతే దానికి బ్యాంక్ రామ్స్ ఎట్లా ఉంటే మాత్రం దానికి మీరు చేసింది ఏంది అనేది ప్రశ్న. మీరు అది కాదు 3 నెలల తర్వాత మీరు కట్టుకోండి అనే దానికి పెద్ద మీరు ఇచ్చిన రాయితీ ఏముంది? అసలు డబ్బులే లేక, జనం దగ్గర ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది ఎన్ని విమర్శలు చేస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులే లేవు, మొత్తం అయిపోయింది, కేంద్రం ఇవ్వకపోతే ఆదుకోకపోతే ఎట్లా అవుతుంది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను మాట్లాడితే రాజీవ్ కానీ ఇంకొంతమంది కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏం లేని చోట అర్జెంటుగా ఒక ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీకి 6,000 కోట్ల బిల్లులు ఈ నెల ఎందుకు ఇవ్వాలి? 3 నెలలు ఆపొచ్చు కదా, అదే ప్రజలకు ఇచ్చుకోవచ్చు కదా. 6,000 కోట్లు అంత అర్జెంటుగా చెల్లించాల్సిన అవసరం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చి ఈ సంస్థ అదే సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమొస్తా ఉంది? మీరే అన్నారు, మీరు ఒక సజెషన్ ఇచ్చారు, మంచి సజెషన్. 4,000 కోట్లు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు? ఇంకో 2 నెలల తర్వాత ఇవ్వచ్చు కదా. అసలు ఎకడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కదా, స్టార్ట్ అవుతుందో కాదో తెలియదు కదా. ఆ 4,000 కోట్లను జనాల అవసరాల కోసం వాడవచ్చు కదా. ఇప్పుడు మీరు అన్ని ఉచితంగా ఇచ్చుకోవాలి, మీకు ఓట్లు రావాలి, మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండాలి, మీ లెక్కలు మీకు ఉండాలి. అవసరం పడేప్పుడు మాత్రం కేంద్రం వచ్చి పైసలు ఇస్తలేదు, పైసలు గాంధీ ఆసుపత్రిలో చికెన్ బిర్యానీలు పెట్టవచ్చు, మటన్ బిర్యానీలు పెట్టవచ్చు, అలీములు పెట్టవచ్చు, కానీ పేదోడికి అన్నం పెట్టమంటే మాత్రం వాస్తవం రాదు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమని ఉంటే చెప్పండి. ఇంజనీరింగ్ కంపెనీకి అడుగుతా ఉన్నాను, మీరు కూడా అన్నారు రాజీవ్ సమాధానం చెప్పానండి. ఇంజనీరింగ్ కాలేజ్ తెరుస్తుండ్రా? ఒక్క నిమిషం రాజీవ్ గారు ప్లీజ్ వెయిట్. ఈ రోజు ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ తెరుస్తుండ్రా? తెరిస్తే ఆగస్ట్ లో తెరుస్తారు. అసలు ఎంసెట్ అవుతుందా? అయితే ఏ నెలలు అవుతుంది? ఎప్పుడు తెరుస్తారు? పెండింగ్ బకాయిలు వచ్చి 2 నెలల తర్వాత ఇచ్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, ఏదో అన్నానికే లేవు, మొత్తం జనం అంతా ఇదైపోతా ఉన్నారు. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ లోన్. మీరు ప్రైవేట్ వాళ్ళకి రిలీఫ్ కావాలి కదా. మీరు ఎదురుదాడి చేస్తే మీరు చేసినంత ఎదురుదాడి అట్లా కాదు. మీరు మీ దగ్గర సమాధానం ఉందా? రాయితీ కాలేజీలకి ఇప్పుడు 4,000 అది వేరే చర్చ. దానికి దీనికి సంబంధం లేదు. ఇది మారిటోరియం అన్నది మారిటోరియం అని ప్రకటించారంటే ఉండవనుకుంటారండి. మారిటోరియం అంటే రుణాలు ఉండవనుకుంటారు. మీరేం చేస్తున్నారు? మారిటోరియం అంటే మళ్ళీ తర్వాత ఇంటి వడ్డీ కట్టుకునే దానికి మీరు ఇచ్చేది మీరేదో రాయితీ ఇచ్చినట్టు ప్రచారం. ప్రచారం చేసుకోలేదు. మేము ఈ 3 నెలలు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి కట్టాల్సిన అవసరం లేదని చెప్పినాం తప్ప నీకు లోన్ మాఫీ అవుతుంది ఎవరు చెప్పలేదు. మారిటోరియం మీనింగ్ ఏందనే చదవండి ఫస్ట్. కట్టించుకుంటారు మొత్తం. రైట్, ఓకే. కూడా కట్టించుకుంటారు సార్, కూడా కట్టించుకుంటారు. ఏడుకొండల గారు ఉండవల్లి నుంచి. ఏడుకొండల గారు నమస్కారం. కట్టించుకోవద్దా వడ్డీ అన్న మినహాయింపు ఇవ్వమని అడుగుతారు. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ చర్చ పెట్టుకుందాం. గారికి మీకు ఇబ్బంది కాకుండా మళ్ళీ చెప్పండి. ఏడుకొండల చెప్పండి. ఇక్కడ పెద్దలు బీజేపీ నాయకులు ఉన్నారు, నమస్కారం ఆయనకి. ఓకే.
సార్ ఒక మాట అండి, మీరు జన్ధన్ ముద్ర యోజన కింద లోన్లు ఇస్తున్నారు కదండి, అలాగే ఈ కరువు కాలంలో పేదవాళ్ళకి మీరు లోన్ ఇచ్చి ఆ 3 నెలలు పోయిన తర్వాత 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత వడ్డీ లేకుండా కట్టమంటామో లేకపోతే వడ్డీ శాతం కట్టించుకుంటామో చేయొచ్చు కదండి. చాలా మంది తింటాకి లేక ఇబ్బంది పడుతున్నారు. ఏడుకొండలు గారు గమనించాల్సిందే. ఒక నిమిషం, ఏడుకొండలు సమస్య అర్థమైంది నాకు, వారు ఇచ్చిన సలహా అర్థమైంది. ముద్రా లోన్లు ఎవరికి ఇస్తారంటే రోజువారీ కూరగాయలు అమ్ముకునే, ఒక నిమిషం సార్, ఒక నిమిషం, రోజువారీ వ్యాపారం చేసుకొని ప్రైవేట్ ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని 4%, 5% కట్టి అప్పుల పాలవుతున్నటువంటి పేద వర్గాలను ఆదుకోవడానికి ₹1,00,000 వరకు ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా రోజు కూరగాయలు తెచ్చి అమ్ముకునే వాళ్ళు, రోడ్డు పక్కన బండ్లు ఉండేవాళ్ళు, అట్లాంటి పేదలను ఆదుకోవడానికి. ఈరోజు నిజంగా మార్కెట్లో అట్లాంటి పరిస్థితి లేదు. వ్యాపారం చేసుకొని వాళ్ళు తిరిగి కట్టేటువంటి పరిస్థితి లేదు. సో ఆలోచనలు ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా మంది చాలా సూచనలు చెప్తా ఉన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వం వింటుంది. దాంట్లో పాసిబిలిటీస్, ఫీజిబిలిటీస్ చూసుకొని దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అంశాలు వచ్చినప్పుడు అది వ్యాస్ సబ్జెక్ట్, అది చాలా సమస్యలతో ఉన్నది సార్. బట్ నా డిమాండ్ ఆ అంశాలకు వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక 20 కోట్లు ఇస్తే 10,000 కోట్లలోనే సమస్య పోద్ది. ఏది తిండి కష్టాలకు సంబంధించి. వలస కూలీలు, దినసరి రైతులకు సంబంధించి ఎట్లా రైతులు గతంలో చెప్పిన నేను ఇప్పుడు అదే చూస్తున్నా. బత్తాయి, దానిమ్మ, తర్వాత మాకాడ నిమ్మ ఎక్కువ వస్తుంది అనమాట నల్గొండ జిల్లా. ఒడ్లు కామన్ అందరికీ కూడా వస్తాయి. రైతులు కూర్చున్న కదా కార్టూన్ ఏంటంటే, అరే 54 లక్షల ఎకరాలు పండిస్తేనే కొనేటోళ్ళు లేడు, 1 కోటి ఎకరాలు వస్తే ఎవడు కొంటాడు రా అని రైతులు అనుకుంటారు. అంటే ఈ సందర్భంగా కూడా అంటే పండించినాం కానీ కొనే వాళ్ళు ఎవరు? ఐకేపీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. తాడిపత్రులు లేవు, సంచులు లేవు, వచ్చే కూలీలు లేరు. ఐకేపీకి కూడా మహిళలే కదా సమభావన సంఘాలకు సంబంధించి ఇప్పుడు పిఎస్సిఎస్కి చెప్పిన. కానీ నేనేమంటున్నా అంటే వీటిని కోఆర్డినేట్ చేసే పరిపాలన వ్యవస్థను, యంత్రాంగాన్ని మీరు ఇంటర్లింక్ చేయాలి. పరిపాలన ఇప్పుడు మొన్న ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ తెలంగాణలో పెట్టిండ్రు. ఒకటేంటి, కరోనా కష్టాలకు సంబంధించి టెస్టింగ్లు పెంచండి, ఈ ఆర్థిక కష్టాలకు సంబంధించి ఈ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఇవ్వండి సార్, సచ్చినట్టు వాళ్ళు పడి ఉంటారు, మీరు ఏం చెప్తే అది వింటారు. కానీ పరిపాలనకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వానికి సహకరించకపోవడానికి కూడా వాళ్ళు సమస్యలనే ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేసి లింక్ చేయాలనేది మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు మ్యాన్ పవర్ అయితే ఇంపార్టెంట్ కదా. గ్రామంలో ఓరి గోయగలుగుతారు సార్, మిషన్లతోనే ఏదో చేస్తారు. కానీ ఇట్లా ఐకేపీ సెంటర్లో స్టాఫ్ కావాలి, దాన్ని మళ్ళీ మిల్లర్స్ కూడా చాలా లిమిటెడ్గా చేస్తున్నారు. ఈ రైతు కష్టాలు ఇప్పుడు మనం రైతు కష్టం మనం తీసుకోకపోతే రేపు నువ్వు లాక్డౌన్ కొనసాగించినా నీకు నిత్యావసరాల్లోనే కోత ఉంటుంది, రావు. ఇప్పుడు వచ్చే పంట ఏదైతే ఉంటుందో అది రేపటికి మనకు పెట్టుబడిగా ఉంటుంది. కాబట్టి దాన్ని మన దేశ సంపద అని మా సారు అర్ధగంట చెప్పిండు, కానీ దాని మీద అడ్రస్ లేదు. 3 రోజుల్లో తీసుకుంటారు మా దగ్గర ఐకేపీ సెంటర్లో, అది చాలిగౌరవమైనా లేకపోతే తిరుమలగిరి అయినా ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కరోనా భయం ఉంది, మాకు సరైన కేర్ ఉందో లేదో అని ఒక చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆదుకుంటేనే మనకు సమస్య పరిష్కారం అయింది అనేది. ఇక 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చేస్తాడు, అంతా మంచిది. ఎవడే అన్నది ఆ దేవుడు అన్నాడు, ఇదేవుడే ఏం లేదని. 6,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం, ఇప్పుడు రంగనాయకమ్మ నుంచి ఇవన్నీ ఏంది, కొండపోచమ్మ కదా మరి ఎక్కడ సార్ కంప్లీట్ అయింది. మీరు అందుకనే టీవీలలో మీకు ఒక స్క్రిప్ట్ పెట్టి మన హరీష్ రావు గారు కొండపోచమ్మలో రంగనాయక సాగర్ అది పాతది. పొన్నాలక్ష్మి గారు పూర్తి వివరాలు కూడా పెట్టారు, టైం లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని చెప్పాను. ఏం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొదలై స్టార్ట్ అయింది అది. పర్టికులర్ బెట్ మీరు ఆ ఫోటో కూడా పొన్నాలక్ష్మి గారు ఇది చెప్పమని కూడా నాకు పెట్టిండు. రాజశేఖర రెడ్డి గారు వారున్న ఫోటోది కూడా జరిగిందా అంటే దాని కాదు 176 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చామని చెప్పారు కదా. ఇక అది దాని డీప్ గా పోతే ఇక ఇప్పుడు వాళ్ళని ముద్దాయిలు చేయడం కాదు, కానీ మీరు చూడండి ఇది ఎక్స్పోజ్ అవుతుంది. ఇదే కొండపోచమ్మ కింద గ్రామాలను కూల్చివేసేది ఎందుకు రాదు సార్? అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు వస్తుంది. 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి గ్రామాలు కూల్చుకుంటా కరోనాలో చేయమని చెప్పి. గ్రామాలు కూల్చడం కాదు కదా అక్కడ. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవానికి 3 రోజుల ముందు సిద్దిపేట పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఆమ్లెట్ విలేజ్ లో 50 మంది ఉంటారు. రాత్రి 11 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, పొద్దుగల 4 గంటలకు ఆపరేషన్ క్లోజ్ అవుతుంది. ఏమనుకుంటున్నారు ఆపరేషన్ అంటే? ఇండ్లు కూల్చేస్తారు, దొడ్లు కూల్చేస్తారు, మనుషులను ఎత్తేస్తారు, సామాన్ ఎత్తేస్తారు. ఒక టీవీ ఛానల్ చూపించింది చెప్పుండ్రి. అదే హరీష్ రావు గారి నియోజకవర్గంలో రాత్రిపూట ఏదో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి స్థలాలు కబ్జా చేసినప్పుడు ఇదే రంగనాయక సాగర్ ప్రారంభోత్సవానికి 3 రోజుల ముందు అదే సిద్దిపేట జిల్లా లోపల 50 ఇండ్లు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామాన్ని
రాత్రి మొత్తం డిస్మెటల్ చేసిరు, తెల్లారిపోతే అసలు ఊరే లేదు, మనుషులు లేరు, వాళ్ళకి వేరే చోట ఏమన్నా కల్పించారు. DCM తీసుకుపోయి ఎత్తేసి ఇప్పుడు ప్రస్తుతానికి క్వారంటైన్ సెంటర్ లాగా వాడుకుంటున్నటువంటి ఒక సెంటర్లలో వాళ్ళకి పెట్టి భోజనాలు పెడతా ఉన్నారు. ఇది పెద్ద సమస్య సార్, అది ఎవరు పట్టించుకోరు. మనం ఇప్పుడు అవకాశం ఇస్తే దీంట్లో మీడియాలో చెప్తున్నాం కానీ. ఇంకొకటి ఆంధ్ర వలస కూలీలు చెప్తున్నా, ఏమైతుంది ఇక్కడ వీళ్ళు స్టక్ చేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లు అక్కడ పని చేస్తారు, వీళ్ళు పోనీయరు, అక్కడ సమస్యలు ఉన్నాయి రానియరు, నీకు రేషన్ కార్డు లేదు. మనకే శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, నేను 6 to 7 ఈ లైవ్ పెడుతున్న ఇంటరాక్షన్ ప్రజలతో ఉంటాను కానీ ఫేస్బుక్లో ఎన్ని సమస్యలు సార్, మమ్మల్ని అక్కడికి పంపిరి, అట్లీస్ట్ రేషన్ కార్డు ఉంటే ఆడ మేము అదన్నే తెచ్చుకుంటాం. అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలని, ఇక్కడ వాళ్ళు అక్కడ రావాలని, ఇది సమస్య అవుతుంది. దయాకర్ చెప్పిన ఇష్యూని కేంద్రం అడ్రస్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా దాదాపు రేషన్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు. ఒకసారి రాజీవ్ గారు ఫైనల్ గా మాట్లాడండి. రాజీవ్ గారు మీరు ఏదో అడుగుతున్నారు. రాజీవ్ కేసర్ గారు సార్ గతంలో మొన్న నేను ప్రీవియస్గా మీ చర్చకు వచ్చిన మీ కేఎస్ఆర్ లైవ్ షోకి వచ్చినప్పుడు ఏదైతే అంటే టీడీపీ వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఇంత కరోనా టైంలో కూడా ఏ విధంగా ఉన్నాయని ఒక ఎగ్జాంపుల్, కర్నూలు ఎమ్మెల్యే గారు ఒక ఆయనకి దెబ్బ తగిలితే దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తున్నటువంటి ఒక ఫోటోని టీడీపీ జనసేన ఇద్దరు పార్ట్నర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ అధికార ప్రతి కోసంపూడి శ్రీనివాస్ ఏం పెట్టాడంటే మత పెద్దలకి హిందువులతో ఇలా కాలు పట్టిస్తున్నాడని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు. అది మీ చర్చ ద్వారా మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద ఏదో చర్యలు కూడా తీసుకున్నారని తెలిసింది. అయితే ఈ సందర్భంగా మరొక అలాంటి విషయం మీ ద్వారా ప్రజలకి, అదేవిధంగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల దృష్టికి తేవాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు గ్రామాల్లో రోజువారీ కూలీలకు వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కీమ్ని పూర్తి వాళ్ళు కంటిన్యూ చేయండి, తద్వారా ఏంటంటే గ్రామాల్లో కూలీలకి ఆ ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదే భవిష్యత్తులో వచ్చేటువంటి మాన్సూన్ సీజన్లో ఇసుక నిల్వలు లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి 1 లక్ష టన్నులు ఇసుకను కూడా నిల్వలు చేసే విధంగా పెడితే ఆ ఇసుక తవ్వడానికి కూడా కూలీలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ రకంగా సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి కల్పిస్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, వీళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో ఈ ఫోటో కూడా చూపిస్తాను సార్, ఇక్కడ విత్ ఆల్ పర్మిషన్స్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర వలసలో పురుషోత్తపురం అనేటువంటి ఒక ఊర్లో ర్యాంప్ అటండి ఇది. ఇక్కడ ఇసుకని ఆల్రెడీ తవ్వున్నటువంటి ఇసుక లారీలో లోడ్ చేస్తా ఉన్నారు. ఇది చేస్తా ఉంటే దీన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ వాళ్ళు, లోకల్ జనసేన వాళ్ళు ఒక వాట్సాప్ ఆడియోలు వీడియోల ద్వారా ఏం పెడుతున్నారు, అక్రమంగా ఇసుక రవాణా అయిపోతుంది, అక్రమంగా ఇసుకను తరలించేస్తున్నారని. అయితే నేను కనుక్కున్నాను ఇదేమన్నా నిజమేమో, నేను భయపడ్డాను ఇంకా ఇసుక మాఫియా జరుగుతుందేమో అని. నేను కనుక్కుంటే నాకు తెలిసి వచ్చిన విషయం, కేంద్ర మైనింగ్ శాఖ నుండి మీరు ఇలా తవ్వుకోవాలని చెప్పి కేంద్రం మార్గనిర్దేశకాలు, తద్వారా ఏపీఎండిసి నుండి కూడా మార్గనిర్దేశకాలు రావడంతో ప్రభుత్వ అధికారులు దగ్గరుండి ఈ ఇసుకను లోడ్ చేయిస్తుంటే దీన్ని కూడా ఫోటోలు వీడియోలు తీసి ఇక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, మాఫియా జరిగిపోతుంది అనేటువంటి ఒక దుష్ప్రచారం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారట, మీ అందరికీ గూగుల్ పేలో వాటిలో డబ్బులు వేస్తాను, మీరు పెట్టేటువంటి పోస్టులకు ఎక్కువ వ్యూవర్షిప్ వస్తే నేను డబ్బులు కూడా వేస్తానని అన్నారట. దాన్ని ఒక దీనిగా తీసుకుని ఈరోజు దిక్కుమాలిన విధంగా ప్రభుత్వం మీద బురద జల్లడమే పరమావధిగా పెట్టుకుని ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే అక్కడేదో ఇసుక మాఫియా అయిపోతుంది, లేదంటే మతాల మధ్య గొడవలు పెట్టేటువంటి ఆలోచనలు, ఇంత దుర్మార్గంగా టీడీపీ వాళ్ళు ఒక పీనుగుల్లా శవాల మీద పేలాలు ఏరుకుని తిన్నట్టు ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. పోలీసు వారు కూడా ఇటువంటి వాటి మీద సుమోటోగా తీసుకుని అటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే వ్యక్తుల మీద కేసు కూడా పెట్టాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా పోలీస్ శాఖను కూడా. రైట్, ఓకే. నిజంగానే మీరు మీ దృష్టికి వచ్చిందో రాలేదు, ఆయన కర్నూలులో ఒక నర్సు ఒక ఆయనకి ముస్లింకి కాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకుంటున్నట్టుగా ముందు ప్రచారం అయింది. ఏంది ఇట్లా ఎందుకు ఉందని, తర్వాత ఆ ఎమ్మెల్యే గగ్గోలు పెట్టి ఇది ఎక్కడ గొడవని తీరా వస్తే పాపం ఆ ముస్లిం ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది, షుగర్ ప్రాబ్లం ఏదో ఉందంట. నర్సు ట్రీట్ చేస్తూ ఉంది, కట్టుకడతా ఉంది. దాన్ని కనపడకుండా కాళ్ళు పట్టించారని ఒక తప్పుడు ప్రచారం చేస్తే ఈ సోషల్ మీడియా ఎంత దారుణంగా, అది చాలా దుర్మార్గం కదా అట్లాంటి జరగటం. అది లక్కీగా పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు. ఒక విజ్ఞప్తి సార్, ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ గారు కూడా చెప్పింది, ఈ అబ్రాడ్గా ఉన్న వలస కూలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో నా దృష్టికి చాలా వచ్చి, నేను అది వాళ్ళ ఎంపీల దృష్టికి, కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయిన త్రూ ఇట్లా మిత్రులతోని
వాళ్ళు ఉక్రెయిన్లో దాదాపు 300 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అక్కడనే కదా ప్రపంచం అంతా ఉన్నారు కదా, ప్రపంచం అంతా ఉన్నారు. నేనేమంటే అమెరికా నుంచి నేను ఎవరు చెబుతున్నారు మా ఫ్రెండ్, అమెరికా నుంచి ఇండియా రావడానికి 2,02,000 మంది రెడీగా ఉన్నారట. ఇప్పుడు ఏది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, మరి ఎట్లా బుకింగ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ లేనప్పుడు కాదు, యుఎస్ నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఫ్లైట్స్ చేసుకుని వాళ్ళు తీసుకుపోతారు. కొంతమంది సీరియస్ తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకంటే తర్వాతనైనా అంటే వాళ్ళ పాలసీ రావాలి, కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి అయినా లేదని ఒక బాధ ఉంది, చాలా మందికి ఉంది. మనం మాట్లాడితేనైనా సంతోషపడేటట్టు ఉన్నారు సార్. అద్దంకి దయాకర్ గారు, రఘునందన్ గారు, కొండా రాజీవ్ గారు, తిలక్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.